పరలోకమందున మా తండ్రి, ఈ ప్రత్యేకమైన బహిరంగ సభను బట్టి మీకు స్తుతులు. ఈ ప్రజలతో మీరు మాట్లాడండి, వారికి అవసరమైన సంగతులు తండ్రి అందించడానికి తండ్రి మమ్మల్ని వాడుకోండి. మీ దయలో మీ కృపలో తండ్రి మమ్మల్ని నడిపించి బలపరచండి. సంఘానికి మేలుకరంగా ఈ సభను మార్చి వీరి పడిన కష్టము ప్రయాసకు తగిన ప్రతిఫలం కనీసం ఒక్కరినైనా తండ్రి సంఘానికి నూతనమైన ఆత్మను చేకూరుస్తారని అర్థిస్తున్నాం తండ్రి. ఎన్నో భయంకరమైన దుర్బోధల మధ్య సత్యము కరువైపోయింది. అలాంటి దుర్దినాల్లో తండ్రి సత్యాన్ని వినడానికి ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడతారని కోరుతూ మమ్ములను మీ బిడ్డలను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం సుమారు 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుసూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువని. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ చూస్తూ వినండి. బైబిల్ లేకుండా క్రైస్తవ సభకు రాకూడదు. మనకు ఏదైనా గౌరవం ఉందంటే మన చేతుల్లో బైబిల్ ఉండాలి. ఒకవేళ బైబిల్ లేకుండా వస్తే ఏమవుద్దంటే నాలా అంటోడు మిమ్మల్ని మోసం చేస్తాడు. బైబిల్లో ఉన్నది ఒకటి, మళ్ళీ చెప్తున్నాను, బయట చెప్పేది ఒకటి. ఈ చెబుతున్న ఈ మనిషి ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాడు లేదో మీరు నన్ను పసిగట్టగలిగే ఒకే ఒక్క వే ఉంది, మీ చేతుల్లో బైబిల్ ఉండాలి. ఆ బైబిల్ లేకపోతే నేను కథలు చెప్పడం స్టార్ట్ చేస్తాను. అందుకే పులిపేటు మీద నిలబడిన నేనే కాదు, ఎవరైనా ఆ వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదని, నా వల్లు దగ్గరెట్టుకుని నేను మాట్లాడాలని నా చేతుల్లో దేవుడు ఒక బైబిల్ ఇచ్చాడు. మీరు కూడా ఏది చెప్పినా అది వాక్యం అని వినేయకుండా మీరు కూడా చెప్పండి, వల్లు దగ్గరెట్టుకుని చెప్పండి,
వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మీకు కూడా దేవుడు ఒక బైబిల్ ఇచ్చాడు. కాబట్టి బైబిల్ ఉండాలి. ఈ రోజుకి ఏది గడిచిపోయినా, తర్వాత చర్చికి పోయినా, ఎక్కడికి పోయినా ఒక బైబిల్ దగ్గర పెట్టుకోండి. మీకు బైబిల్ ఉండాలి. సరే, ఏది ఏమైనా తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. నిజాయితీగా నేను అడుగుతున్నాను, ఈ చదివింది మనకేమైనా అర్థమైందా? మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. చదివిన వాక్యం అర్థం కాలేనప్పుడు ఆ భక్తి వ్యర్థం. చాలామంది ఏమనుకుంటారంటే ఒక గంట ఒక అధ్యాయం చదువుకుంటే మంచిది అనుకుంటారు. ఎవరు చెప్పారు ఒక గంట ఒక అధ్యాయం చదివితే మంచిదని? ఈడెవడు ఎలా చెప్తున్నాడు అనుకోకండి. ఒక గంట ఒక వాక్యం చదివితే మంచి జరుగుతుందో తెలియదు, కానీ ఆ చదివిన వాక్యం నువ్వు అర్థం చేసుకుంటే మంచి జరుగుతుంది. ఈ సభకి ఒకరోజు అయినా 2 రోజుల సభ అయినా మీరు వచ్చి కూర్చుంటే మంచి జరుగుతుంది లేదు నాకు తెలియదు, కానీ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ఆ వ్యక్తి చెబుతున్న వాక్యాన్ని కాస్త బుర్రకు ఎక్కించుకుంటే మంచి జరుగుతుంది. మీరు కేవలం రావడం వలన ఉపయోగం లేదు, పాడడం వలన ఉపయోగం లేదు, ఇక్కడ ఉండడం వలన ఉపయోగం లేదు, పాస్టర్ గారు ఏమనుకుంటారని వచ్చి మొఖాన్ని చూపించి వెళ్ళిపోవడం ఏం ఉపయోగం లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే సూత్రం ఒకటే, వాక్యము 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 వాక్యమే ఫైనల్ అథారిటీ. ఆ వాక్యానికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే పాత నిబంధనలో ఏముంటుందంటే, నా కట్టడలను ఎవరైతే జాగ్రత్తగా పాటిస్తారో వాడు గుడారానికి ఏ తెగులు చేరదు. కట్టడం అంటే వాక్యం. మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, నీ పంటలు దీవెనకరంగా ఉండాలన్నా సూత్రం ఒక్కటే, వాక్యాన్ని వినాలి. అలాంటి వాక్యాన్ని మన కళ్ళ ముందు పెట్టుకున్నప్పుడు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చదివాం, 4వ అధ్యాయం చదివినప్పుడు మనకు డింగుమని అనిపించే మాట ఏంటంటే, మాకు ఎందుకు తెలియదు చిన్నప్పటి నుంచి ఏబేలుకి అయ్యాను అన్నట్టు చూడకండి. మీకు తెలిసింది చెప్తే ఇంక నేనెందుకు ఇక్కడ రావడం? మనకు తెలియాల్సింది ఏదో ఉంది, మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంది, సంఘానికి అవసరమైన సంగతులు ఏవో ఉన్నాయి. మనం అత్యవసరంగా ఇది మనం తీసుకోవాల్సిన ఒక సమాచారం మనకు అక్కడ దాక్కుని ఉంది. ఏముంది అక్కడ రాస్తున్నాడు చూడండి. ఏదన్నా వాక్యాన్ని మనం చదివితే ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దానికి ఒక సందర్భం ఉంటుంది, దానికి ఒక చరిత్ర ఉంటుంది, దాని వెనకాల ఒక నేపథ్యం ఉంటుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటేనే వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా కేవలం నేను చదివేసాను నాకు అర్థమైనట్టంటే, బైబిల్ ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏమందంటే, ఇందులో ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు, కలిపినా మట్టి కలిపేస్తా అన్నాడు, తీసేసినా మట్టిలో కలిపేస్తా అన్నాడు. అందుకే వాక్యం దగ్గర తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. అందుకే ఇప్పుడు నేను చదువుతున్నాను. ఈ 4వ అధ్యాయం మనకు అర్థం కావాలంటే దీని వెనకాల కాస్త చరిత్ర ఉంటుంది. ఈ వాక్యమే కాదు, నేను చాలా దిక్కుని చెప్పిన ఉదాహరణ మీకు చెప్తున్నానండి. ఇవన్నీ మీరు వాగ్దానం కార్డు తీసుకున్న దానికి కూడా ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, దాన్నే సందర్భం అంటారు. ఆ సందర్భాన్ని ఫాలో అయితేనే వాక్యం నీతో మాట్లాడుతుంది. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఎప్పుడు రానంత జనం 31st సంఘానికి వస్తారు తెలుసా? ఎందుకు వస్తారు? అది ఎందుకు వస్తారంటే, ఇంకా ఏడాది ఏదో గాలి తిరిగాం ప్రభువా, ఇక మళ్ళీ ఇక చివరిగా నీకు కనబడకపోతే బాగోదు అన్నట్టు వస్తున్నాం. ఈ ఏడాది కూడా మమ్మల్ని ఏమను అనడానికి మాకు ఏమైనా ఒక గ్యారంటీ లైసెన్స్ ఇవ్వు. ఆ లైసెన్సే చెప్పండి. నేను వాగ్దానం కార్డులకు వ్యతిరేకం కాదు, వాగ్దానం కార్డులు తీసుకోవద్దంటలేదు, కానీ దానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది అంటున్నాను. ఆ వాగ్దానం కార్డులు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఎలా అప్లై చేసుకుంటే అలా అప్లై అయిపోద్దా? ఉదాహరణ చెప్తాను వినండి. చర్చికి డైలీ వచ్చేవాడు, చర్చికి రానివాడు, ఆడు వీడు అందరూ చర్చికి వస్తారు. చర్చి నిండిపోతుంది, టెంట్లు నిండిపోతాయి, కుర్చీలు నిండిపోతాయి, అన్నీ నిండిపోతాయి. అన్నీ నిండిపోయిన తర్వాత ఆ రోజు పాస్టర్ గారు అందరినీ పొగడకపోతే నెక్స్ట్ సండే ఎలా ఉంటుందో ఆయన తెలుసు. ఈ పాస్టర్ గారు కదా, ఏ పాస్టర్ గారి ప్రాబ్లం అయినా అది. సండే స్కూల్ సక్రంగా జరగాలి అంటే ఆ 31st నైట్ సండే స్కూల్ టీచర్లు ఎవరైతున్నారో వాళ్ళని పొగడాలి. వాళ్ళు కొన్ని కార్యక్రమాలు పెడతారు, ఆ ప్రోగ్రాలకి బహుమతులు ఇవన్నీ ఉంటాయి. సండే స్కూల్ టీచర్ అయిపోతే పెద్దలు ఉంటారు, ఆ పెద్దలకు చేయాల్సిన సన్మానాలు, గౌరవం, పలానా ఆయన పలానా కుటుంబం ఇలా లేకపోతే ఎట్టా జరుగుతుంది సంఘం అని ఏదో మాట అనాలి. ఇవన్నీ పెద్దలను పొగడాలి, సంఘ నాయకులను పొగడాలి, సండే స్కూల్ టీచర్లను పొగడాలి, ఇన్ని పొగుడుతారు. అంతా పొగడమే కాదు, సరిగ్గా ఆరాధన అయిపోయే కార్యక్రమం అయిపోయాక, వాక్యం అయిపోయాక లాస్ట్లో లవ్ ఫీస్ట్ ఉంటుంది. లవ్ ఫీస్ట్ అంటే ప్రేమ విందు.
ఆ ప్రేమ విందు అది ప్రేమ విందులాగా మనకు అనిపించాలంటే కక్కముక్క డొక్క ఉండాలి, లేకపోతే అనిపిస్తుంది. సాంబార్ సెడేసి అనుకున్నది ప్రేమ విందా? అది కాస్తంత బడాఖానా పెడతారు ఆ రోజు. అందుకే పాస్టర్ గారికి చాలా పనులు ఉంటాయి. ఎందుకు పనులు అంటే ఆ మార్కెట్కి వెళ్ళాలి, అవన్నీ కొనుక్కి రావాలి, అన్నీ అక్కడ పెట్టాలి. మళ్ళీ సండే స్కూల్ టీచర్ గిఫ్ట్లు, పెద్దలని బహుమానాలు, రకరకాల ఇంకా ఏవైతే ఉన్నావో సంఘాన్ని మోటివేషన్ చేయడం, ఇదంతా చేసే టైంలో సంఘ నాయకుడిగా ఆయనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. వచ్చిన వాళ్ళందరినీ వాక్యం చేత ఆదరించాలి కనుక ఒక్కొక్కరికి ఒక వాగ్దానం కార్డు ఇస్తాడు. ఈ వాగ్దానం కార్డు ఇస్తున్నప్పుడు పాస్టర్ గారు, తెలివైన పాస్టర్ గారు అనుకుని ఆయన ఏం చేశాడంటే ఆడవారి కార్డులు మగవారి కార్డులు ఏరు చేశారు. ఈ ఆడవారి కార్డులు మగవారి కార్డులు ఏరు చేసినప్పుడు ఏమైందంటే మరి సాయంత్రానికి మరి కావాల్సినవన్నీ కొనుక్కు రావాలిగా, ఈ మార్కెట్కి పోయి ఇవన్నీ కొనుక్కు రావడానికి ఈ లోపు వెళ్తే ఈ సాయంత్రానికి వచ్చే లోపు మళ్ళీ వాగ్దానం కార్డులు ఎక్కడ పెడితే ఇబ్బంది అవుద్దని చర్చిలో కంగారుగా తిరిగే కురగాళ్ళు ఉంటారు, తెలుసు కదండి. వీళ్ళకి చాలా కంగారు. వీళ్ళకి ఇలా కంగారు తిరుగుతుంటే ఈ కురగోడిని పిలిచి అడుగు పని చెప్పాడు. చాలామంది చర్చిలో పిల్లలు హడావుడిగా తిరుగుతారు, కానీ బరకాలు బాగానే వేస్తారు, కుర్చీలు బాగానే వేస్తారు, అన్నీ బాగానే సెట్ చేస్తారు, వేదిక బాగానే సెట్ చేస్తారు. వీళ్ళకి జబ్బు ఉంటుంది. ఆ జబ్బు ఏంటంటే వాక్యం చెప్పే టయానికి మాయమైపోతారు. జబ్బు అది. ఇక్కడే కదా అన్నిదిక్కులోనే చెప్తున్నాను, ఇక్కడ తమ్ముళ్ళు బాగానే కూర్చున్నారు. అదొక జబ్బు అది. వాక్యం చెప్పాడని అడుగుతున్నాను. నువ్వు వాక్యం చెప్పకుండా వాక్యం వినకుండా బరకాలు వేస్తే ఆవిడకి కావాలి, కుర్చీలు వేస్తే ఆవిడకి కావాలి, ఇక్కడ టెంట్ వేస్తే ఆవిడకి కావాలి. నువ్వు చర్చిలో ఎంత అడావుడికి తిరుగుతావు. నువ్వు వాక్యం విను. నువ్వు వాక్యం వినకుండా పాటలు పాడితే ఆవిడకి కావాలి, నువ్వు కుర్చీలు వేస్తే ఆవిడకి కావాలి, టెంట్ మార్తమ్మ ఎలాగ అడావుడిగా తిరిగింది ఇంట్లో. యేసుప్రభు నోట్లో ఏమెట్టాలి, మంచి ఐటమ్ ఉండదని ఇంట్లో తిరిగితే యేసుప్రభు ఏమంటే చెప్పిన, నా నోట్లో ఏమెట్టాలని చూడకు, నా నోట్లోంచి ఏమొస్తుందో ముందు విను. నువ్వు నాకేదో సర్వీస్ చేయాలనుకుంటా, నాకు సర్వీస్ చేయడం కాదు, ముందు వాక్యం విను. అలా కుర్చీలు వేయొద్దని కాదు, అలా బరకాలు వేయొద్దని కాదు, వీటన్నిటికన్నా ప్రథమ స్థానము వాక్యము. ఆ పాస్టర్ గారు ఆ కుర్రగాడికి వాక్యం వినే టైంకి ఆయన వీడికి పని చెప్తే వీడు అడావుడు తిరిగి కంగారుడు కదండి కలిపేశాడు కార్డులు. ఈ మొక్క చెప్పాలి కదండి, పాస్టర్ గారికి చెప్పలేదు, పాస్టర్ గారికి తెలియదు. మగవాళ్ళ కార్డులు ఆడవాళ్ళ కార్డులు కలిసిపోయి పాస్టర్ గారికి తెలియక వాళ్ళకి వెళ్ళాల్సిన కార్డులు వీళ్ళకి వెళ్ళాల్సిన కార్డులు వాళ్ళకి వెళ్తే అందులో వయసులో ఉన్న కుర్రోడికి ఒక కార్డు ఇలా వచ్చింది, ఆ కార్డు మీద ఇలా రాయబడి ఉంది, వచ్చే ఏడాదికి గర్భం అవుతున్నాయి. ఇప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు తెచ్చి అబ్రహాముకి శారమ్మకి సంబంధించి నువ్వు తెచ్చి వచ్చే ఏడాదికి నేను ఎలా అవుతాను, నువ్వు ఎలాగవుతావు నడుతున్నాను. ఆ వాక్యాన్ని మరి పాస్టర్ గారు ఎందుకు వేశారని మీకు ప్రశ్న రేజ్ అయితే, ఆ వాక్యాన్ని పాస్టర్ గారు ఎందుకు వేశారంటే మీరు గుర్తుపెట్టుకోండి, బహుశా ఎవరో వడ్రాళ్ళు ఉండాలి సంఘంలో, బహుశా ఎవరో పిల్లలు లేని తల్లులు ఉండాలి. ఆ తల్లుల్ని ఆదరించడానికి శారమ్మకే గర్భఫలం ఇచ్చిన దేవుడు రేపు నీకు కూడా గర్భఫలం ఇస్తాడని ధైర్యం ఇవ్వడానికి బహుశా ఆయన వాగ్దానం కార్డు ఇచ్చి ఉండాలి. వీడు కలిపేశాడు. అది ఆ కలపబడిన వాక్యాలు ఇది నాకు అప్లై అవుద్దా అవదా నీకు తెలియాలి అంటే గుర్తుపెట్టుకో, సందర్భం తెలియాలి. ఇప్పుడు చెబుతున్న వాక్యానికి ఈ 4వ అధ్యాయం చదివా. ఏంటి ఆ 4వ అధ్యాయం? అసలు ఆ 4వ అధ్యాయం కాదు, మీరు బండగా మొండెకి గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఎన్ని భాగాలండి చెప్పండి? బైబిల్ ఎన్ని భాగాలు? మొదటి భాగము, రెండో భాగము మీ బొంద. ఇప్పుడు చెప్పండి, సీరియస్గా చెప్తున్నాను. బైబిల్ ఎన్ని భాగాలు చెప్పండి. నువ్వు ఆగరా, ఎన్ని భాగాలు? మావాడాడు చెప్పండి. బైబిల్ ఎన్ని భాగాలు? మొదటి భాగం ఏంటి చెప్పండి? పాత నిబంధన. రెండో భాగం ఏంటి? మీ బొంద. నిబంధనలు ఎన్నో అడగట్లేదు, క్లారిటీగా క్వశ్చన్ అడగండి. ఎన్ని నిబంధనలు కాదు, ఎన్ని నిబంధనలు అంటే పాత నిబంధన కొత్త నిబంధన అనండి, కానీ భాగాలు ఎన్ని? చచ్చారు ఇవాళ నా చేతిలో 2. కానీ ఆ 2 భాగాలు నిబంధన కాదు, పాత నిబంధన కొత్త నిబంధన ఆ సెన్స్లోకి తీసుకురాకండి. 2 నిబంధనలో, ఆ నిబంధనలో 2 భాగాలు. ఆ భాగాలు ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒక భాగం, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఒక భాగం అయితే, ఆ 11వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం ఉంది చూసారా, ఆ చివరి అధ్యాయం వరకు 2వ భాగం. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఏముంది, అసలు ఏం జరిగిందో మూలం మొత్తం ఆ 11వ అధ్యాయంలోనే ఉంది. ఆ జరిగిన లేదా 11వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలిస్తే, ఆ తెలిసింది తెగిపోయింది బంధం దేవుడితో మానవాళికి, తెగిపోయిన బంధాన్ని మళ్ళీ దేవుడు ఎలా కలిపాడో చెప్పే 2వ భాగమే
11వ అధ్యాయం నుంచి చెప్పండి, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం. అందుకే బైబిల్ 2 భాగాలు. ఇప్పుడు మరలా ఈ మొదటి భాగం ఏదైతే ఉందో, మొదటి భాగంలోనే మొత్తం బైబిల్ యొక్క కంటెంట్ ఉంది. ఇంకా నేను చెప్తున్నా, అసలు క్రొత్త నిబంధన అనే పదం ఉద్భవించక మునిపే అసలు క్రొత్త నిబంధనకు సంబంధించిన సెన్స్ మనకి ఆది కాండం మొదటి 11 అధ్యాయంలోనే కనబడుతుంది. అందుకే మొదటి అధ్యాయులు ఏంటో నీకు అర్థమైతే, దాని గ్రాఫ్ ఏంటో నీకు అర్థమైతే, అది నడిచిన విధానం ఏంటో నీకు అర్థమైతే, బైబిల్ నేరేటివ్ ఏంటో నీకు తెలిస్తే, ఇదా బైబిల్ నీకు అర్థమైతే ఈరోజు నీకు ఏం చేయాలో అర్థం అవుద్ది. ఈరోజు నీకు ఎలా ప్రార్థన చేయాలో అర్థమవుద్ది, ఏ పని చేయాలో అర్థమవుద్ది, దేవుడి జవాబు ఎలా ఇస్తాడో అర్థమవుద్ది, నీ చుట్టూ ఉన్న నైబర్స్తో నువ్వు ఎలా కమ్యూనికేట్ అవ్వాలో నీకు అర్థమవుద్ది. అప్పుడు దేవుడు నిన్ను ఎలా బ్లెస్ చేస్తాడో నీకు తెలుస్తుంది. ఇదేమీ తెలియకుండా ఆకాశవాకిండ్లు ఇప్పుడు అంటే ఆకాశవాకిండ్లు కాదు, సిటికినీళ్ళు కూడా ఎప్పుడు ఇప్పుతాడు, ఆకాశ వాకిండ్లు ఇప్పుతాడు, నీ పంటను దీవిస్తాడు, నీ సంతానాన్ని దీవిస్తాడు, నీ గర్భఫలాన్ని దీవిస్తాడు, నీ భవిష్యత్తుని దీవిస్తాడు, ఆర్థిక ఆత్మీయ ప్రతి ఇవి అనుగ్రహిస్తాడు. కానీ కండిషన్స్ అప్లై అవుతాయి. కంటెంట్ తెలియాలి, బైబిల్ నడిచిన విధానం తెలియాలి. ఎందుకు మన జీవితాల్లో ఉపవాసాల్లో మనకి జవాబులు రావట్లేదు, మన జీవితాలు ఎందుకు ఎక్కడేసిన గొంగలు అక్కడ అలానే ఎందుకుంటున్నాయి, ఏదో మిస్ అవుతున్నాం. ఆ మిస్ అయింది ఏంటో మనకు తెలియాలి అంటే ఈ 2 భాగాల యొక్క కూర్పు మనకు తెలియాలి. అందుకే 4వ అధ్యాయం ఒక లింక్గా మనం ట్రావెల్ చేద్దాం. ఏంటి ఆ 4వ అధ్యాయం అంటే, దంపతులు మాట్లాడుతున్నారు, అందులో అవ్వ మాట్లాడుతుంది. ఏమని మొదట వచ్చిన చదవండి ఒకసారి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని యెహోవా దయ కృప మెరిసి, ఇంకేదైనా మాట్లాడండి, దేవుని దయ, దేవుని కృప, దేవుని కరుణ, మెరిసి, గ్రేస్ ఏవడైనా ఉపయోగించండి. అసలు క్రొత్త నిబంధన రాకమునిపే ఆది కాండంలోనే అవ్వమ్మ వాడిన పదం ఏంటో తెలుసా? దేవుని దయ. ఎందుకు ఆ పదం అందావిడా? బాగుంటుందని అందా? ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించింది? దేవుణ్ణి ఏదోలాగా పడకూడదామని అందా? ఎందుకు ఆ పదం అంది? ఉచ్చారణ బాగుంటుందని అందా? తన పొజిషన్ ఏంటో తనకు అర్థమైంది. ఎలాగ అర్థమైంది? దేవుణ్ణి ఎక్కిరించి వద్దన్న పని చేసి వద్దన్న పండు తిని, నేను నా భర్త దేవునికే వ్యతిరేకంగా జెండా ఎగరేసిన చావలసిన మేము, మట్టు కొట్టుకుపోవాల్సిన మేము ఇంకా గ్రేస్ పీరియడ్లో ఉండో బిడ్డను కన్నామంటే ఇది నా భర్త గొప్పతనం కాదు, చెప్పండి, నా గొప్పతనం కాదు, మేము ప్లాన్ చేసుకుంటే జరిగింది కాదు. చావవలసిన మేము, నరకానికి జారిపోవలసిన మేము ఇంకా బ్రతుకుండే ఒక బిడ్డకు జన్మనిచ్చామంటే దేవుడు మాకు కృపనిచ్చాడు. ఆ కృప పదమే దయ. నేను అడుగుతున్నాను, చెప్పండి, మనము కూడా ఏ విషయంలో బ్రతుకుతున్నాం చెప్పిన? దయలోనే బతుకుతున్నాం కాదా? నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, దేవుని దయ లేకపోతే మీరు కుర్చీల్లో ఉంటారా? దేవుని దయ లేకపోతే ఇక్కడ నేను నిలబడి ఉంటానా? దేవుని దయ లేకపోతే జడ్జాగా ఊరు బయటికి వెళ్ళి ఇంటికి రాగలమా? చెప్పండి. నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ తప్పు చేయలేదు చెప్పండి. పోనీ వదిలేయండి, ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ రోజు సాయంత్రం కంటి చూపుతో కూడా తప్పులు చేయలేదు చెప్పండి. ఇంకా నేను అడుగుతున్నాను, చెప్పండి, ఏదో ఒక మిస్టేక్స్ ఉంటాయి మన లైఫ్లో. అరే ఇంత తప్పులు చేసి బాప్టైజం తీసుకున్నప్పుడు కూడా అప్పుడప్పుడు అబద్ధాలు ఆడి వంకర చూపులు చూసి దొంగ సంపాదనకు అలవాటుపడి ఎలాంటి పనులు చేసినా ఇంకా బతుకున్నామంటే కారణం ఏంటి చెప్పిన? ఆయన దయ. చాలామంది ఏమంటారంటే మా నానమ్మ ప్రార్థన వల్ల మేము బతకండి. మీ నానమ్మకే దిక్కులేదు. నానమ్మ ప్రార్థనలు, అమ్మమ్మ ప్రార్థనలు రికమెండేషన్ చేయవు. ఎందుకంటే అమ్మమ్మకు ఉండాల్సిన అమ్మమ్మకున్నాయి, నానమ్మకు ఉండాల్సిన నానమ్మకున్నాయి, నీకున్నాయి. మీ అమ్మమ్మ బ్రతికిందంటే దేవుని దయ, మీ నానమ్మ బ్రతికిందంటే దేవుని దయ. ఈరోజు నేను నువ్వు బ్రతికావంటే దేవుని దయ. అవ్వమ్మకు ఆ విషయం అర్థమైంది. మనల్ని అందరిని కన్న తల్లి, ఆ తల్లి ఏమంటుందో తెలుసా? యెహోవా దయ వలన ఇన్ని చేసినా మేము ఇంకా బ్రతుకున్నాం, ఓ బిడ్డను కన్నదంట. ఇంకా ఏంటో మనకు అర్థం కావాలి అంటే ఈ మొదలు వచ్చిన కిందికి చదువుదాం. తర్వాత తన తమ్ముడు ఏబేలుని కన్నది. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా
తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. యెహోవా ఏబేలును అతని అర్పణ లక్ష్యపెట్టును, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబొచ్చుకొని. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఏబేలు అర్పణ ఎందుకు నచ్చింది చెప్పండి? కయ్యేను అర్పణ ఎందుకు నచ్చలేదు చెప్పండి? మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. మీరు సంతూరు మమ్మీలో చూడకండి, చెప్పండి. కయ్యేను అర్పణ ఎందుకు నచ్చింది? ఏబేలు అర్పణ ఎందుకు నచ్చింది? కయ్యేను అర్పణ ఎందుకు నచ్చలేదు? ఏదో అన్నారు అమ్మ. శ్రేష్టమైన భాగం తెచ్చిందని తెచ్చాడు కనుక నచ్చిందంటే, కయ్యేను శ్రేష్టమైన తేలేదని అక్కడ ఉందా? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. కయ్యేను బాగా వినండి. ఏబేలు శ్రేష్టమైన తెచ్చడం ఎంత వాస్తవమో, కయ్యేను కూడా తన మందలో తొలుచూలు అంటే ఏంటి? అది శ్రేష్టమైనది కాదా? అది నాణ్యమైనది కాదా? మీకు ఎబ్రీ పదం అర్థం చెప్పను. ఏబేలుకు శ్రేష్టమైన తెచ్చనది ఎంత వాస్తవమో, కయ్యేను కూడా శ్రేష్టమైన తెచ్చాడన్నది కూడా అంతే వాస్తవము. ఇద్దరు మంచిదే తెచ్చారు. కయ్యేను మంచిదే తెచ్చాడు, ఏబేలు మంచిదే తెచ్చాడు. కానీ కయ్యేను నచ్చలేదు, ఏబేలు నచ్చాడు. ఎందుకు? ఒక ఆయన్ని అడిగా నేను, బైబిల్ చదివే కొత్తలో. వాళ్ళ బైబిల్ స్పెషలిస్టులు, స్కాలర్స్, ఇంక ఎక్సెట్రా ఏవో టేకలు తగిలించుకునేవాళ్ళండి. వాళ్ళని అడిగాను, ఏంటి సార్ ఈ కయ్యేను నచ్చలేదు ఏంటి, ఏబేలు నచ్చాడేంటి, ఏంటి దీని వ్యవహారం ఏంటని అడిగితే ఆ పెద్ద మనిషి నాకు ఏమన్నాడంటే, పొల్లికాయలు తెచ్చాడు తమ్ముడు అన్నాడు. ఏ కాయలట? నువ్వు చూసా అక్కడ పొల్లికాయలు ఉన్నాయని? నేను అడుగుతున్నాను. పొల్లికాయలు తెచ్చాడు, డొల్లికాయలు తెచ్చాడు, అక్కడ ఉందా? అదే ఏ తోస్తే అది మాట్లాడ. కయ్యేను పొల్లికాయలు తెచ్చి అక్కడ ఉందా? శ్రేష్టమైనది తెచ్చాడు, తన పంటలో శ్రేష్టమైనదే. ఏబేలు తన మందలో శ్రేష్టమైనదే. ఆయన శ్రేష్టమైనది తెచ్చాడు, ఈయన శ్రేష్టమైనది తెచ్చాడు. కానీ ఎక్కడ తేడా వచ్చిందంటే, దేవుడికి భవిష్యత్తు తెలుసు. దేవుడు ఎలా అంటాడు చెప్పనా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా అంటే ఏంటి? నిన్నటి టైం లైన్ని బాగా వినండి, రేపు జరగబోయే టైం లైన్ని, ఆ టైంని ఈ టైంని ఇప్పుడున్న టైంలో ఒకేసారి చూడటమే నిన్న నేడు నిరంతరము ఏకరీతి. కనుక దేవుడికి నిన్నుండదు, దేవుడికి మొన్నుండదు, దేవుడికి రేపు అనేది ఉండదు. దేవుడికి నిత్యత్వంలో ప్రజెన్స్ ఉంటుంది. ఆయన నిన్ననే చూడగలడు, మన నిన్ననే, రేపు జరగబోయే మన రేపటి దినాన్ని చూడగలడు. ఆయన అన్నిటినీ చూడగలడు. ఇప్పుడు చెప్పండి, భవిష్యత్తుని ముందే చూడగలిగిన దేవుడు కయ్యేనుగాడు ఏం చేయబోతున్నాడో దేవుడికి ముందే తెలుసు గనక నచ్చలేదు. పంటను బట్టి కాదు, ఒకవేళ బహుమానాలను బట్టే దేవుడు మనల్ని మెచ్చుకుంటే, ఇచ్చే వాటిని బట్టే దేవుడు మెచ్చుకుంటే నడుపుతున్నాను, ఇంకా ఇచ్చే వాటిని మెచ్చే దేవుడైతే 10 రూపాయలు ఇచ్చిన వారికన్నా లచ్చ ఇచ్చిన వారు నచ్చాలి, లచ్చ ఇచ్చిన వారికన్నా కోటి ఇచ్చిన వారు నచ్చాలి. ఇచ్చే దాన్ని బట్టి నచ్చుతాడా? ఆయన చూసేది గిఫ్ట్ కాదు, చెప్పండి. గిఫ్ట్ ఇచ్చేవాడిని చూస్తాడు. ఆయన చూసేది అర్పణ కాదు, అర్పణ ఇచ్చేవాడిని చూస్తాడు. ఆ అర్పణ ఇస్తున్నవాడు ఆ అర్పణకి వాడికున్న మైండ్ సెట్ లింక్ చూస్తాడు. ఏబేలు నచ్చడానికి కారణం బలి, అది వేరే సబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి, అది ఏరే కోణం ఉంది. కానీ ఇక్కడ కయ్యేనుగా నచ్చకపోవడానికి కారణం ఏంటంటే, భవిష్యత్తు తెలుసు దేవుడికి. ఏం తెలుసు దేవుడికి అంటే, వాళ్ళ తమ్ముడిని చంపేస్తాడని తెలుసు, వీడి కోపగిస్తాడని తెలుసు, వీడి ఎదుట ఎవడైనా బాగుంటే చూడలేడని తెలుసు. అందుకే దేవుడు అన్నాడు, సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉన్ను. నువ్వు సత్క్రియ చేయి అని చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటండి? సత్క్రియ చెయ్యని చెప్తున్నాడంటే వీడు ఏ క్రియ చేయబోతున్నాడు దేవుడికి ముందే తెలుసు. సత్క్రియ చేయటంటే వీడు సత్క్రియ చేయడు, మరి ఏం చేస్తాడు? వాళ్ళ తమ్ముడిని చంపేస్తాడు.
వాళ్ళ తమ్ముడిని చంపేస్తాడన్న సంగతి దేవుడికి ముందే తెలుసు కనుక దేవుడు ఏమంటున్నాడంటే సత్క్రియ చేయి అని చెప్పిన వాడు సత్క్రియ చేయలేదు. వాళ్ళ తమ్ముడిని ఏం చేశాడు చెప్పండి? చంపేశాడు. ఆ చంపిన తర్వాత కూడా దేవుడు వచ్చి అడుగుతున్నాడు ఏమని 9వ వచనంలో, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా. ఏమంటున్నాడండి? బాగా వినండి. తప్పు చేయక మునుపు, తమ్ముడిని చంపక మునుపు దేవుడు ఎంకరేజ్ చేసింది ఏంటో తెలుసా? చంపొద్దు, సత్క్రియ చేయి అంటే సత్క్రియ చేయలేదు, తమ్ముడిని చంపేశాడు. చంపేసిన తర్వాత కూడా దేవుడు అంటున్నాడు ఏమని తెలుసా? నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతున్నాను. వాళ్ళ తమ్ముడు ఎక్కడున్నాడు ఏమయ్యాడు దేవుడు తెలియదండి. నిన్న తెలుసు, రేపు తెలుసు, ప్రస్తుతం ఏం జరుగుతుంది ఆయనకి అన్నీ తెలిసినప్పుడు హేబేలు బ్రతుకున్నాడో చనిపోయాడో దేవుడికి తెలియదా? తెలుసు. మరి తెలిసినా ఎందుకు అడుగుతాడంటే, ఆయనకి తెలిసినా అడుగుతాడు ఎందుకు చెప్పనా? ఒప్పుకుంటామని. వాళ్ళ తమ్ముడిని చంపేస్తానని వాడు ఒప్పుకుంటాడని అడిగాడు. వాడు ఒప్పుకోవట్లేదు. ఏం చేస్తాను చెప్పండి? కప్పుకొట్టున్నాడు. సత్క్రియ అంటే తప్పు చేయక నువ్వు చెయ్యొద్దని చెప్పాడు. తప్పు చేసిన తర్వాత ఒప్పుకోమని నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడని అడిగాడు. అప్పుడు కూడా ఆ మనిషి ఏమన్నాడు తెలుసా? నా తమ్ముడు నాకు తెలియదంటే బాగున్ను, అక్కడ తాకపోతే బాగున్ను, నా తమ్ముడు నేను చంపేశానన్నా బాగున్ను. కానీ అత్తగాడన్న మాట ఏంటంటే, నా తమ్ముడికి నేను కావాలి అన్న. ఎందుకు ఆ మాట అన్నాడు? అది మనకి అర్థం కావాలి అంటే ఆ 4 అధ్యాయానికి ముందు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 3 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 3 అధ్యాయాలకి 4 అధ్యాయానికి లింక్ ఉంది. ఒక్కసారి అధ్యాయాలన్నీ ఎవరిని చేస్తాను మీరు కంగారు అయిపోక జస్ట్ అవుట్లైన్స్ ఒకసారి చూద్దాం. ఒకసారి 1వ అధ్యాయానికి రండి. ఇదేటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పాలికేను. జాగ్రత్తగా వినండి. ప్రశ్న అడుగుతున్నాను, కొంతసేపు మీకు ఏం అర్థం అవ్వదు, కానీ జాగ్రత్తగా ఓపికగా వినండి. చివరికి వెళ్ళేసరికి అన్నీ అర్థమవుతాయి. అందుకే అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి నా వైపు. చివరికి వెళ్ళేసరికి అన్నీ అర్థమవుతాయి, నేను గ్యారంటీ ఇస్తున్నా. మీరు ఇప్పుడే క్వశ్చన్ మార్క్ వెళ్ళంటే బండి ముందుకు వెళ్దాం ఇంకా. ఓకేనా? జాగ్రత్తగా ఉందాం. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు తన గ్రంథంలో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురుగాకని పలికి. ఇప్పుడు చెప్పండి, సమస్త భూమిని ఏలాలట, భూమి మీద ప్రాగుతున్న ప్రతి జీవిని జంతువుని ఏలాలట, పక్షుల్ని ఏలాలట. దాని ముందు ఒక మాట అన్నాడట, ఏమని? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాం. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి, దేవుని పోలిక దేవుని స్వరూపం అంటే ఏంటండి? చెప్పండి. ఇప్పుడు మనం అందరం ఎవరి పోలిక? మిమ్మల్ని పెద్ద ఇంటర్నేషనల్ కోసం ఏం అడగట్లేదు. చెప్పండి, మన బైబిలే. మనం ఎవరి పోలిక, మన ఎవరి స్వరూపం? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. 500 ఉన్నారు, 600 ఉన్నారు నాకు తెలియదు. కానీ ఈ 100 మందిని అందరిని అడుగుతున్నాను, చెప్పండి, మనం ఎవరి పోలిక, మనం ఎవరి స్వరూపం? ఇప్పుడు ఓకే, ఇది క్లారిటీగా. మనం అందరం దేవుని స్వరూపం, దేవుని పోలిక. అయితే ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, అందరం ఒకలా ఉన్నామా? నల్లగా ఉన్నాం చెప్పండి, తెల్లగా ఉన్నాం చెప్పండి, బక్కలా ఉన్నాం చెప్పండి, బలిసిపోయి ఉన్నాం, బండలా ఉన్నాం, బక్కలా ఉన్నాం, నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, పొట్టుకున్నాం, పొడవుకున్నాం నడుతాను. ఇంకా చెప్తాను, పొట్టు ఉంది, బక్కలాగా రక్కలాగా కొంతమంది ఉన్నాం కాదని అడుగుతాను. ఇన్ని రకాల్లో అడుగుతున్నాను. కొంతమంది నల్లగున్నారు, కొంతమంది తెల్లగున్నారు, కొంతమంది పొట్టుకున్నారు, కొంతమంది పొడగున్నారు. మనం అందరం దేవుని పోలిక అయితే అందరం ఒకేలాగా ఎందుకు లేము?
ఇప్పుడు మీ క్వశ్చన్ రేజ్ అవ్వాలి. మనం దేవుని పోలిక దేవుని స్వరూపం అయితే అందరం ఒకేలా ఉండాలి, అవుట్లుక్కే దేవుని పోలిక అయితే మరి ఏది? మనం దేవుని పోలిక దేవుని స్వరూపం అయితే ప్రశ్న అడుగుతున్నాను, మళ్ళీ చెప్పండి. దేవుని పోలిక దేవుని స్వరూపం అయితే మళ్ళీ ప్రశ్న, ఇప్పుడు దేవుడు ఇన్ని పోలికల్లో నల్లగొన్నారు, తెల్లగొన్నారు, పొట్టుకున్నారు, పొట్టేసుకున్నారు, బక్కలా ఉన్నారు, పొడవుగున్నారు. ఇన్ని రకాల్లో దేవుడు పొట్టుకుంటాడా, పొడవుగుంటాడా, బక్కలా ఉంటాడా, ఎలా ఉంటాడు చెప్పండి? పొట్టేసుకుని ఉంటాడా, ఎలా ఉంటాడు దేవుడు? ఒక అన్నను అడిగాను నేను, ఆయనకి అస్తమానం దేవుడు కనబడిపోయేవాడు. మాకు కనబడేవాడు కదా ఎటో, మరి ఆయన కనబడిపోయేవాడు. అడిగాను, అన్న ఏంటి మాట్లాడితే మీకు దేవుడు కనబడతాడు, మాకు కనబడడం, మేము పాపాతులం, మేము ఎలాగ మాకు కనబడ్డు కాబట్టి నీకు కనబడుతుండే ఒక మాట్లాడుతున్నా అన్న ఫ్రెండ్లీగానే. ఆయనకి టీ తాగేటప్పుడు కనబడిపోతాడు, టిఫిన్ చేసేటప్పుడు కనబడిపోతుంటాడు దేవుడు, భోజనం చేసేటప్పుడు కనబడతాడు, స్నానానికి వెళ్ళే ముందు కనబడతాడు, స్నానం నుంచి బయటకు రమ్మంటాడు, ఇంకా అన్నీ ఇంకా దేవుడు ఇంకా అలా కనబడిపోయి దేవుడు కనబడుతుంటే నేను అడిగాను. నేను ఒక బ్రదర్ ఉంటాడు, ఎలా ఉంటాడని దేవుడు ఎలా ఉంటాడు మీకు కనబడాడు అంటే ఏమన్నా చెప్పిన, సామన్ సాయిగా ఉన్నాడంట. ఎవరో అది దేవుని పోలికంటే ఎలాగా? నల్లగుంటాడా, తెల్లగుంటాడా, పొడవుగుంటాడా, పట్టేసుకుని ఉంటాడా, గిరజాలు వేసుకుని ఉంటాడా, ఎలా ఉంటాడు, సోలాలు పట్టుకుని ఉంటాడా, ఎలాగూ ఉంటాడు. ఆయన ఇలా ఎలాగ ఉండండి అని గుర్తని చెప్పిన, ఆయన ఆత్మ, ఆయనకి శరీరం లేదు, ఆయనకి పోలిక ఉండదు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, దేవుని పోలిక దేవుని స్వరూపం అంటే శరీరం కాదు, మరేంటి? ఆత్మ. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏ పోలిక కోసం చెబుతున్నాడు చెప్పాలి? చెప్పండి. ఆయన స్వరూపము, ఆయన పోలిక అంటే నేను అడుగుతున్నాను. ఇది బయటకు పోలిక కాదు, ఇది బయట పోలిక అయితే దేవుడికి తల ఉంటుందా? దేవుడికి చేతులు ఉంటాయా? అసలు దేవుడు ఆ వెలుగు ఎలా ఉన్నాడు ఎవరికైనా తెలుసా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న పోలిక ఏ పోలిక? ఆత్మ పోలిక, శరీర పోలిక? చెప్పండి. ఆత్మ పోలిక, శరీర పోలిక? ఆత్మ పోలిక కాదు. చెప్పండి. శరీర పోలిక కాదు. ఇదే మరి ఈ పోలిక కాకపోతే ఆత్మ పోలిక కావాలి కదంటే, ఈ పోలిక కాదు, ఆత్మ పోలిక కాదు. మరి పోలిక ఏంటంటే అక్కడ రాశాడు, మీరు చూడండి. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను తయారు చేసిన దేవుడు అప్పగించిన పని ఏంటంటే ఏలాలంట. ఏంటట? ఏలాలి. ఏం ఏలాలి? తమ్ముడు కొంచెం సౌండ్ తగ్గించు. ఏమే రిప్లై వచ్చేస్తుంది. ఏమి ఏలాలట? అక్కడ రాస్తున్నాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జీవిని, జంతువుని ఏలుదురుగాక. అక్కడ ఉంది చూడండి. ఇప్పుడు దేవుని పోలిక అనగానే అక్కడ పదం ఉంది చూడండి. ఏంటదా? ఏలుదురుగాక. ఏంటది? ఏలుదురు. దేవుని పోలికంటే ఏంటి? ఏలడం. దేవుడు ముల్లోకాల్ని ఎలాగైతే పరిపాలిస్తున్నాడో, ఈ భూలోకాన్ని పరిపాలించే అధికారులుగా మానవులను సృష్టించాడే, ఆ ఏలే పోలికనే దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఇప్పుడు చెప్పండి, దేవుని పోలిక అంటే ఏంటి? ఆయన ఎలా ఏలుతున్నాడో చెప్పండి, అలా ఏలాలి. ఏం ఏలాలి ప్రభు అంటే? ఎగిరే పక్షుల్ని చెప్పండి, పాకే పురుగుల్ని చెప్పండి, భూమిని, ఈ భూమి మీద ఉన్న జీవరాశిని, ఈ ప్రకృతిని మానవుడు ఏలాలి. అంటే ఈ మనిషి మాట ఈ ప్రకృతి వినాలి. అలా తయారు చేస్తాడు దేవుడు. గమ్మత్తడి చెప్పిన కొన్ని డిపార్ట్మెంట్లు చెప్తున్నాడు ఏంటంటే, పక్షుల్ని ఏలాలి, జంతువుని ఏలాలి, పాకే పురుగుని, జంతువుని, ప్రతిదాన్ని ఏలాలి. కనబడని ప్రతి ప్రకృతిలో ఉన్న శక్తిని ఆదాము శాసించాలి. ఇద్దరు మనుషులు ఇన్ని డిపార్ట్మెంట్లని పరిపాలించగలవా? మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి. నేను బైబిల్ నేర్చుకున్న కొత్తలో అడిగేవాళ్ళని, నాకు సరిగా ఆన్సర్ చెప్పలేదు. నాకు అర్థమైంది తర్వాత ఏంటంటే, మనం ఈ ఇలాకాల్లో మనకు అర్థమైనట్టు బైబిల్ చదివితే సరిపోదు, దీని మూలాలు ఏమున్నాయో చదివితేనే అసలు విషయాలు అర్థమవుతాయి అన్నప్పుడు ఆ ఎబ్రీ పదాలకు వెళితేనే అసలు విషయాలు మనకు అర్థమైనవి. ఇప్పుడు ప్రశ్న, దేవుడు ఇన్ని పక్షుల్ని, జంతువుల్ని ఏలమన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఏలడం అంటే ఏంటి చెప్పండి?
ఒక ఆయన ఉన్నాడు, ఏలడం అంటే మేపడం తమ్ముడు అన్నాడు. నేను అడుగుతున్నాను, మేపడమే ఏలడం అయితే అవి ఇవన్నీ 4 గేదెలా మేపడానికి? రకాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? రకాలు 84 లక్షల రకాల జీవులు ఉన్నాయి. రకాలే 84 లక్షల రకాలుంటే టోటల్ మొత్తం జీవరాశి నడుతున్నాను లెక్క పడితే కొన్ని కోట్లు ఉన్నాయి. ఇన్ని కోటాను కోట్ల జీవరాశిని 2 మనుషులు ఎలా పరిపాలిస్తారు? నా మాట్లాడుతున్నాయా? పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, కొన్ని జీవుల రకాల్లోనే 84 లక్షల రకాలుంటే మరి మొత్తం జీవుల్ని పక్షులను కలిపితే కొన్ని కోట్లు ఉన్నాయి. ఈ కోట్ల జీవుల్ని ఎలా పరిపాలిస్తాడు? పరిపాలించడం అంటే ఏంటి? మనం అనుకుంటున్న పరిపాలన కాదు. మనం అనుకుంటున్న పరిపాలన అయితే ఎప్పటికీ సముద్రంలో అంతుపట్టని జీవులు ఉన్నాయి తెలుసా? ఎప్పటికీ అమెజాన్ అడవుల్లో గుర్తు తెలియని జీవులు ఉన్నాయి తెలుసా? ఎప్పటికీ మన కంటికి కనబడని జీవరాశుల మీద మనం బతుకుతున్నామంటే మీరు నమ్మగలరా? అక్కడ వరకు ఎందుకు? మీరు పెరిగేసుకుంటారా? వేసుకోరా? ఎందుకు వేసుకోరు? సీతనార మండలం అంతా వేసుకుంటారు. వేసుకొని అడుగుతున్నాను, నేను అడుగుతున్నాను చెప్పండి, ఈ పెరుగు అనేది ఏంటి చెప్పండి? బ్యాక్టీరియా అని అడుగుతున్నాను. ఈ అందుకే చూడండి, పెద్దవారు ఎవరైనా పాలు తోడెడితే ఈ పాలు పెరుగు అవ్వాలంటే నిన్నడయ్యా చెప్పండి దానికి ఒక పేరుందిగా, తోడు సుక్క. దేనికి తోడు? ఎవరికి తోడు? ఎందుకు ఆ సుక్క? దాని అర్థం మన సైన్స్ టెంపర్లో చెప్పినా, అందులో ఉన్న కొంచెం బ్యాక్టీరియా తెచ్చి ఈ పాల్లో వేస్తే అది పిల్లలు నెడితే అది పెరుగు అవుతుంది. మాస్ లాంగ్వేజ్ చెప్పిన పురుగులు. నేను సీరియస్గా చెప్తున్నాను. మంచి పుల్లగున్న పెరుగు వేసుకోరా, సలవ చేద్దా అంటారు చూసారు. పుల్లగున్న పెరుగు అంటే చెప్పిన ఆ బ్యాక్టీరియా చచ్చిపోయిందని, అందుకే పులుపు వస్తుంది. కమ్మగా ఉందంటే ఇంకా బతుకున్నాయని, ఫ్రెష్గా ఉన్నాయని. నా మాటలు అర్థమవుతున్నాయా? అది నిజంగానే నడుతుంది. మీరు ఎప్పుడు బోతలు పెట్టుకుని పెరిగేసుకోకండి, ల్యాబ్ టెస్ట్ చేసి వేసుకోకండి. అది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా. అంటే మనం ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక జీవులను తింటూనే ఆధారపడుతూనే బతుకుతున్నాము. ఇంత జీవరాశిని మానవుడిని ఏలమన్నాడు. ఇంత జీవరాశిని 2 మనుషులు ఆదాము అవ్వ ఏలేయగలరా? మనం అనుకున్నట్టే ఏలగలరా? ఏలడం అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు నా మాటను, నువ్వు నా మాట వింటే ఈ జంతువులు నీ మాట వింటాయి. నువ్వు నా మాట వింటే ఈ పక్షులు నీ మాట వింటాయి. నువ్వు నా మాట వింటే ఈ భూమి నీ మాట వింటుంది. నువ్వు నా మాట వినలేదో పంట మాట వినదు, జంతువు మాట వినదు, ప్రకృతి మాట వినదు, వర్షాల మాట వినవు. నువ్వు నా మాట వింటే ఇవన్నీ నీ మాట వింటాయి. ఇదే సూత్రం. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. దానియేలు దేవుని మాట వింటే సింహాలు ఎవరి మాట విన్నాయండి? అది సూత్రం. ఇంకా చెప్తున్నాను వినండి. నోవహు దేవుని మాట వింటే జతల జతల జీవులు ఎవరి మాట విన్నాయండి? నోవహు మాట విన్నాయి. మీరు ఇంకా చదవండి. ఏలియా దేవుని మాట వింటే కాకులు ఎవరి మాట విన్నాయండి? మీకు ఏమర్థమవుతుందంటే, ఈ ప్రకృతి మాట వినాలంటే ముందు మనం దేవుని మాట వినాలి. ఇది మీకు అర్థమైతే నీ పంట మాట వినాలన్నా, నీ కొడుకుల మాట వినాలన్నా, ఈ ప్రకృతి మాట వినాలన్నా, ఇది నీకు కలిసి రావాలి అన్నా, ఈ ప్రకృతిలో ప్రతి అణువణువు నీకు సర్వీస్ చేయాలన్నా నువ్వు మాట వినాలి, దేవుని మాట వినాలి. నువ్వు దేవుని మాట వింటే ఇవన్నీ మన మాట వింటాయి. మనం దేవుణ్ణి పక్కనెట్టామనుకోండి, ఇవి లోబడవ గనక లోబడవు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఏలియా టైంలో ఏలియా గారు వార్నింగ్ ఇస్తాడు ఆహాబు రాజుకి. తెలుసుగా ఆహాబు రాజు ఎవరు? యెజబెల్ ఆయన. యెజబెల్ ఎవరు? ప్రపంచంలో ఇంతకన్నా పనికిమాలిన స్త్రీ ఇంకెవరు ఉండరు. ఆడవాళ్ళని దేవుడు తిట్టాలనుకుంటే మొట్టమొదటి పేరు బైబిల్లో ఎత్తేది యెజబెల్. ఎందుకంటే దేశాన్ని పాడు చేసింది, సంసారాన్ని పాడు చేసింది, అమాయకుడి కుటుంబాన్ని పాడు చేసింది, ఒక అమాయకుడికి బోర్డు సలహాలు ఇచ్చి చంపించేసింది. అలాంటి యెజబెల్ భర్త. ఈ యెజబెల్ ఎవర్రా అంటే ఈమె ఇశ్రాయేల్ రాలు కాదు, యూదురాలు కాదు, ఈ తూరు సీదోను అన్యురాజు కూతురు. ఆవిడ వస్తూ ఏం చేసిందిరా కట్నం అంటే, కట్నానికి ఏం తెచ్చింది? గొడ్డు గోద బంగారం కాదు. ఏం తెచ్చింది తెలుసా? బయలు ప్రవక్తలు 400 మందిని తీసుకొచ్చింది.
బయలు బొమ్మ తీసుకొచ్చింది, బయలు ప్రవర్తన తీసుకొచ్చింది. వీళ్ళందరినీ తీసుకొచ్చి దేశంలో యెరూషలేములో సొలొమోను మందిరం కడితే ఆ మందిరానికి క్వైట్ ఆపోజిట్గా బయలుకు మందిరం కట్టించింది. అంత బయలుని ఆడదా మనిషి. అలాంటి పని చేస్తే ఏం చేశాడు తెలుసా? ఆహాబుకు వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఏమని? ఇదిగో నీ భార్య మాట విని నీ తింగర పరిపాలన చేస్తున్నావు కనుక యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ పరిపాలన మార్చుకోలేదో, అమాయకులు భూములు లాక్కుని, అమాయకులు వస్తువులు లాక్కుని, అమాయకులు జీవితాలు లాక్కుని, అమాయకుల్ని తొక్కుతూ ఎదుగుతూ అన్యాయాన్ని సృష్టించి దేవునికి వ్యతిరేకమైన ఆరాధన జరిగించావో, నేను వార్నింగ్ ఇస్తున్నాను, దేవుని పక్షాన వర్షం పడదన్నాడు. అంతే. వర్షము కానీ మంచు కానీ పడదు. యెహోవా ఆన, యెహోవా మీద, యెహోవా జీవం తోడు. వర్షము కానీ మంచు కానీ పడదు. మీకు ఏమర్థమవుతుంది? మనం దేవుని మాట వినకపోతే వర్షాలు పడవు. ఆహాబు ప్రభుత్వం బాగోకపోతే, ఆహాబు పరిపాలన బాగోకపోతే ఏమైందో తెలుసా? వర్షాలు పడలేదు. మీకు ప్రాక్టికల్గా ఈ రోజుకి ఇది జరుగుద్దంటే మీరు కావాలంటే గుర్తుపట్టండి. నన్ను పేర్లు అడగండి, లైవ్ వెళ్తుంది అనుకుంటా, మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఇలాగ అన్నందుకు ఆల్రెడీ నా మీద ట్రోల్ చేశారు, ఇలా బంద్ ఇలా ట్రోల్ చేసినా చెప్తాను నేను, మీరు వినండి. మీరు కావాలంటే చూడండి. ఆహాబు ప్రభుత్వం సరిగ్గా పరిపాలించకపోతే వర్షాలు పడలేదు. మీకు అర్థమైతే కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవు. అది ఏ ప్రభుత్వాన్ని అడగండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే గోదావరి పొంగిపోద్ది. అదే ప్రభుత్వాన్ని అడగండి. నా మాటలు అర్థమవుతున్నాయా? నేను మళ్ళీ చెప్తున్నానండి. సిస్టమ్ బట్టి సిస్టమ్ ఫామ్ అవుద్ది. సిస్టమ్ డిస్టర్బెన్స్ అయ్యిందో ఎఫెక్ట్ అక్కడ ఫామ్ అవుద్ది. ఏలియా టైంలో కూడా దేవుడు చెప్పేదిగో, నీ గవర్నమెంట్ సరిగ్గా లేదు కనుక, గవర్నమెంట్ సరిగ్గా పరిపాలించకపోతే గాడ్ యాక్షన్లోకి దిగుతాడు. అదే మనకు అర్థం కావాలంటే, ప్రకృతి మాట వినాలి అంటే పంట రావాలన్నా, కడుపులు పండాలన్నా, తిన్నదరగాలన్నా, ఆరోగ్యాలు ఉండాలన్నా, అన్నీ మనకు కలిసి రావాలి అంటే మాట వినాలి. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు ఆదాము అవ్వలకి. ఏమని? మీరు నా మాట విని పరిపాలించాలి. ఏం పరిపాలించాలి? ఆకాశ పక్షుల్ని, చెప్పండి, భూమి మీద జంతువుల్ని, పురుగుల్ని, వీటన్నిటినీ పరిపాలించాలి. ఇంత పెద్ద జీవరాశిని దేవుని మాట విని పరిపాలించాలి. ఇప్పుడు పరిపాలించండి అంటే పరిపాలించగలరా? మీది ఏ పోలీస్ స్టేషన్లోకి వస్తుంది? ఇది సీతనారమేగా. చేశాను ఇక్కడే నేను 5 years. బాగుంది రోడ్డు. అప్పుడు చచ్చిపోయే వాళ్ళు ఈ రోడ్లో 5 years చేసిన ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. ఒక స్టేషన్కి SHO ఉంటే ఆ స్టేషన్ SHO ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ తీసుకొచ్చి SI గారు, ఇప్పుడు CA గారే SI గారు, మీకు SHO SI గారే కదా, ఇంకా SI గారే, మీ సర్కిల్ ఆఫీస్ కోరుకోండి. అయితే నేను అడుగుతున్నాను, ఏదైతే ఉందో SI గారు కానీ అక్కడ CA గారు కానీ వీళ్ళకి జాబ్ వచ్చిన వెంటనే తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడుతుంది గవర్నమెంట్? కూర్చోబెడదు. డైరెక్ట్గా తీసుకొచ్చి కూర్చోబెడితే సెట్ అవుతుంది. ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు, ఒక 1 year 1.5 year. ఆ ట్రైనింగ్ తర్వాత ఏం చేస్తారు? ప్రాక్టికల్గా సొసైటీలో ట్రైనింగ్ ఉంటుంది. మళ్ళీ అంటే దాన్ని ప్రొబేషన్ పీరియడ్ అంటారు. ఇందులో కూడా ట్రైన్ అవ్వాలంటే కంప్లైంట్ ఏంటి, కంప్లైంట్ అంటే ఏంటో తెలియాలి, FIR అంటే ఏంటో తెలియాలి, సార్జ్షీట్ అంటే ఏంటో తెలియాలి, CRPC అంటే ఏంటో తెలియాలి, ఆర్టికల్స్ ఎలా యాక్ట్ అవుతే తెలియాలి, ఇంత తతంగా తెలియాలి, టైపింగ్ తెలియాలి, ఏ సెక్షన్లు వేస్తున్నారు, Part 1 ఏంటి, Part 2 ఏంటి, ఇంత సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా ఆయనకి అర్థమైతే, ఆ గ్రాఫ్ ఏంటి అర్థమైతే, దీని మీద గ్రిప్ ఉంటే అప్పుడు ఆ మండలం మీద ఆయనకి అధికారం ఇస్తారు. మీకు అర్థమైతే ఇదే కాదు, ఒక కలెక్టర్ మీరు తీసుకోండి. ఓ కలెక్టర్ జిల్లాకు అధికారి కదండి. కలెక్టర్ పని ఏంటి చెప్పండి? కలెక్టర్ గారి పని ఏంటండి? ఉదయం వచ్చి టీ తాగి వెళ్ళిపోవడం? కలెక్టర్ గారి పని ఏంటి? కలెక్టర్ గారి పని ఏంటి చెప్తున్నా. జిల్లాలో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఏముంటాయి? పంచాయతీ అయితే పంచాయతీ ఉంటుంది, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ ఉంటుంది, మెడికల్ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ రెవెన్యూ మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల మీద అధికారే కలెక్టర్. ఇప్పుడు చెప్పండి, ఈ కలెక్టర్ గారికి ఇన్ని డిపార్ట్మెంట్ల మీద అవగాహన ఉండాలి. మెడికల్కి, పోలీస్ వ్యవస్థకానికి తేడా తెలుస్తుంది, ఇక్కడ కంప్లైంట్కి అక్కడ కంప్లైంట్లకి తేడాలేంటో తెలుస్తాయి, రెవెన్యూకి ఇంకా పంచాయతీకి మున్సిపాలిటీకి
ఇన్ని వ్యత్యాసాలంటే ఆయనకి ఫీల్డ్లో చాలా నాలెడ్జ్ రావాలి. అప్పటి వరకు ట్రైనింగ్ ఇస్తారు, అప్పటి వరకు సబ్ ఇస్తారు. ఆ సబ్బులో కూడా బాగా చేస్తే మెయిన్ కలెక్టర్ పోస్ట్ ఇస్తారు. మీకు అర్థమైతే అడుగుతున్నాను, ఏ అధికారి అయినా, స్టేషన్ SHO అయినా, జిల్లా కలెక్టర్ అయినా, ఎవరైనా ఇంత వ్యవస్థని పరిపాలించాలి అంటే ఇన్ని డిపార్ట్మెంట్ల మీద అవగాహన ఉండాలి. కింద స్థాయి ఉద్యోగం దగ్గర నుంచి పై స్థాయి ఉద్యోగం వరకు ఎవరెవరి డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో అవగాహన ఉంటేనే అది సరి అయిన పరిపాలన చేయగలదు. మీకు అర్థమైతే ఇప్పుడు ఆదాముకు కూడా దేవుడు డిపార్ట్మెంట్లు అప్పగించాడు. ఆ డిపార్ట్మెంట్ ఏంటి తెలుసా? పక్షులు అదొక డిపార్ట్మెంట్, జంతువులు అదొక డిపార్ట్మెంట్, పురుగులు అదొక డిపార్ట్మెంట్, భూమి ఇదొక డిపార్ట్మెంట్, ప్రకృతిలో వర్షాలు, ఇన్ని డిపార్ట్మెంట్ని ఆదాము పరిపాలించాలి అంటే వీటిని గూర్చిన అవగాహన ఆదాముకు ఉండాలా వద్దా? అర్థమవుతుందా? మీ పంటలు బాగా పండాలన్నా, మీ పిల్లలు మీకు కలిసి రావాలని ఈ వర్తమానం జీర్ణించుకోండి. నెక్స్ట్, ఎప్పుడైతే ఆదాముకి ఈ పని అప్పగించాడు, పరిపాలించమన్నాడు, ఇప్పుడు ఇంత వ్యవస్థను పరిపాలించాలి అంటే ఆదాముకు అవగాహన ఉండాలి. అందుకు దేవుడు ఏం చేశాడు? ఒక్కసారి 2వ అధ్యాయం తీయండి త్వరగా. 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచండి. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచును. తోటేసి తోటలో నిర్మించిన నరుని దానిలో ఉంచు. ప్రశ్న అర్థం చెప్పండి, తోట ముందా నరుడు ముందా? చెప్పండి. తోట ముందా నరుడు ముందా? చూసి చెప్పండి. మీ బొంద చూసి చెప్పండి అంటున్నాను. అందుకే చెప్పండి, తోట ముందా నరుడు ముందా? ఇప్పుడు నరుడు అంటారులే, ఎందుకంటే తోట తీసాంగా. ఇప్పుడు చెప్పండి, తోట ముందా నరుడు ముందా? నరుడే ముందు. ఎందుకు? 7వ వచనం చదవండి. 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడిని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు నోదగా నరుడు జీవాత్మయను. ఆ నరుడు నిర్మించిన జీవాత్మైన ఆ నరుడిని తూర్పున ఏదైనా తోట వేసి ఆ నిర్మించిన, అంటే 7వ వచనంలో తయారు చేసిన మనిషిని 8వ వచనంలో ఏదైనా తోటనేసి అక్కడ తీసుకొచ్చి ఆ తోట మధ్యలో పెట్టాడు. అంటే నరుడే ముందు. ఇప్పుడు బాగా వినండి, ముందైతే ఏంటి వెనకైతే ఏంటి అని మీరు సీరియస్గా నా వైపు చూస్తే మీకు జవాబు చెప్తాను. ఎందుకు ముందు అంటున్నానంటే, ఆదాముని ముందుగా తయారు చేయడానికి కారణం, ఆదాము ముందు దేవుడు ఏం తయారు చేస్తాడు చెప్పనా? తోటను నిర్మిస్తున్నాడు. ఏం నిర్మిస్తున్నాడు అంటే దేవుడు చేస్తున్న ఈ వర్క్ని ఎవరు చూడాలన్నమాట? చెప్పాలి, ఆదాము చూడాలి. ఆదాము ముందు అన్నీ చేస్తున్నాడు. చెట్లు వేస్తున్నాడు, ఫలమిచ్చు వృక్షఫలములు వేస్తున్నాడు, మంచి చెడ్డ తెలివిచ్చు వృక్షఫలం ఏంటో చూపిస్తున్నాడు, దాని పేరేంటో చెప్తున్నాడు, దీని పేరేంటో చెప్తున్నాడు. అన్నీ చెప్పిన దేవుడు జంతువులు పిలిపించి అన్నాడు, ఈ జంతువులకి పేర్లు ఎట్టమన్నాడు. జంతువులు పేర్లెట్టమే కాదు, నదులకు పేర్లెట్టి ఈ నది ఎలా వెళ్తుంది, ఈ నది ఎలా వెళ్తుంది, నదులు కూర్చుని వివరణ, జంతువులు కూర్చుని వివరణ, ఇవన్నీ ఆదాముకి దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు ఎందుకు ఆదాముకి ఇవన్నీ చూపిస్తున్నాడంటే ఇప్పుడు మీకు అర్థం కావాలి. 15వ వచనం చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచి. ఇప్పుడు ప్రశ్న అడుగుతుందని చెప్పండి, అన్ని ప్రశ్న అడుగుతుందని చెప్పండి. ఇప్పుడు ప్రశ్న, ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును. ఇప్పుడు ప్రశ్న, దేన్ని కాయాలట? తోటని కాయాలట. దేన్ని సేద్యపరచాలట? చెప్పండి. తోటను సేద్యపరచాలి. దేన్ని కాయాలట? తోటను కాయాలి. దేన్ని సేద్యపరచాలట? తోటను సేద్యపరచాలి. ఇప్పుడు ప్రశ్న అడుగుతుంది చెప్పండి. ఇందాక ఏదో చదివా, మొదటి అధ్యాయం 26 వచనం ఏమని? యావత్తు భూమిని పరిపాలించమని. ఇప్పుడు చెప్పండి, భూమిని కాయాలా తోటను కాయాలా? చెప్పండి. చచ్చరి ఇవ్వాలి నా చేతిలో. చెప్పండి చెప్పండి, తోటను కాయాలా భూమిని కాయాలా? ఒకరు అన్నారు తోటలో ఉండి భూమిని కాయాలంట. తెలివితేటలు. నేను అడుగుతున్నాను, తోటలో ఉండి భూమిని కాయాలంటున్నావు, అంత ఈజీగా నువ్వు అంటున్నావు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? నీకు అక్కడ సందర్భం తెలియలేదు. ఎందుకు చెప్తున్నా?
తోట అన్నదానికి ఎబ్రీలు ఎలా ఉంటుంది, గేన్ అంటాడంటే దాని అర్థం ఏంటంటే లోనున్నవారు బయటికి రాలేరు, బయట ఉన్నది ఏది లోపలికి రాలేరు, టైట్ జోన్లు నిర్మించాడు దాన్ని. అందుకే అక్కడ కెరూబులు ఉంటాయట. లోన్ ఉన్నది బయటికి పోకూడదు, బయట ఉన్నది లోపల అంటే ఖడ్గజ్వాలలు కెరూబులు ఉంటాయి. లోపలది బయటికి కానీ బయటది లోపల కానీ ఒక్క జీవి కానీ దేవుడి పర్మిషన్ లేకుండా ఏది బయటికి రాదు. ఇప్పుడు ఇంత టైట్ సెక్యూరిటీతో ఉన్న దేవుడు తోటలో ఆదామును పెట్టి దేవుడు ఏమన్నా చెప్పిన, తోటను అంటే తోటను కాస్తే బయటికి వెళ్ళి ఏం కాయలేడు, భూమిని కాయలేడు. భూమిని కాస్తే ఎందులోకి రాలేడు, తోటను కాయలు. ఇప్పుడు అడుగుతున్నాను, మొదటి అధ్యాయంలో భూమిని కాయమన్నవాడు తోటలో ఎందుకు కాయమంటున్నాడు? నీకు చెప్పాను, మీరు మర్చిపోయారు. ఎందుకు కాయమంటాడంటే ఇది ట్రైనింగ్. దేనికి ట్రైనింగ్ చెప్పండి? యావత్తు భూమిని ఆదాము కాయాలంటే ఒక కలెక్టర్కి ట్రైనింగ్ ఎలాగ అవసరమో, ఒక పోలీస్ అధికారికి ట్రైనింగ్ ఎలాగ అవసరమో, ఈ యావత్తు భూమిని కాయడానికి ఆదాము ట్రైనింగ్ సెంటర్ ఏంటో తెలుసా? ఏదేను తోట. నా మాటలు అర్థమవుతున్నాయా? ఏదేను తోట. అందుకే ఆదాముకు చూపిస్తున్నాడు ఏంటో తెలుసా? చెట్లు నాటడం చూపిస్తున్నాడు, జంతువుల పేర్లు దగ్గరుండి పెట్టిస్తున్నాడు, నదులు చూపిస్తున్నాడు, దాని నైసర్గిక స్వరూపం చూపిస్తున్నాడు. ఇది మంచి అంటున్నాడు, ఇది చెడు అంటున్నాడు, వీటిని ఇలా ఉండాలంటున్నాడు. ఇవన్నీ ఎందుకు ఆదాముకు దేవుడు నేర్పిస్తున్నాడంటే ఈ యావత్తు భూమిని రేపు ఆదాము పరిపాలించాలి అంటే ఈ ట్రైనింగ్ సక్రమంగా కొనసాగించాలి. బాధ ఏంటో చెప్పనా? ట్రైనింగ్లో ఫెయిల్ అయిపోయాడు. అది ఇదంతా ఎందుకు ఆది కాండ నుంచి 4వ అధ్యాయానికి లింక్ పెట్టాడంటే మీరు చేత చూడండి, అక్కడ ఒక పదం వాడాడు. దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును అక్కడ పెట్టాడ. సేద్యపరచుడు అంటే ఏంటి? అన్ని ప్రశ్నలే మనకి, చెప్పండి. సేద్యపరచడం అంటే ఏంటి? అలాగే అన్నాడు ఒక ఆయన. ఏమన్నాడంటే సేద్యపరచడం ఏంటని అడిగితే ఒక బ్రదర్, మీరేమనుకోకండి బ్రదర్, ఏమన్నాడంట ఆ పెద్ద ఆయన అడిగితే సేద్యపరచడం అంటే ఏమంటే ఆయన అన్నాడు, తమ్ముడు దాన్ని అంతా ఏదైనా తోట అంటే తోట కదా, సాయంత్రానికి చాలా ఆకులు పడిపోతాయి కదా, ఈ ఆకులన్నీ పక్క దూడు చేయడమే తమ్ముడు సేద్యపరచడం. ఆకులు తోటమా? నేను అడుగుతున్నాను, ఆకులు తోటం ఇది? సేద్యపరచడం ఆకులు తోటమని శుభ్రం చేయమని గప్పుతోమని కాదు. సేద్యపరచడం అంటే ఏంటో తెలుసా? అక్కడ రాశాడు, సేద్యపరచడం అనే దానికి అక్కడ రాసిన పదం అబాండ్ అంటాడు. అబాండ్ అనే పదమానికి అర్థం చెప్తాను వినండి. అబాండ్ అంటే ఇంట్లో బిడ్డల్ని ఎలాగైతే టైంకి నీళ్ళు పాలు ఇచ్చి ఒక బిడ్డని ఎలాగైతే సాగుతావో ఈ చెట్లను తోటను అలాగే బిడ్డలను చూసినట్టు చూడాలి. ఆ చూసే పదాన్ని ఏమంటాడంటే అబాండ్ అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? బిడ్డకి టయానికి నీళ్ళు ఎలాగిస్తామో, బిడ్డకి టయానికి భోజనం ఎలా పెడతామో, బిడ్డను టయాన్ని ఎలా నిద్రపుస్తామో, టయానికి ఏమి ఇవ్వకపోయినా ఆ బిడ్డ ఎదుగుదల ఎంత ఇబ్బంది అవుద్దో చెట్లను కూడా ఎలా చూడాలంట? బిడ్డలాగా చూడాలంట. ఇప్పుడు అడుగుతుందని చెప్పండి, నర్సరీలో మొక్కల్ని ఎలా చూస్తారండి? పిల్లలను చూసినట్టు చూస్తారు. మీరు చూడండి, కావాలంటే టయానికి నీరు పెడతారు, టయానికి గొప్ప తవ్వుతారు, టయానికి కావాల్సినవన్నీ పెడతారంటే బిడ్డలను చూసినట్టు చూడాలి. ఎందుకు బిడ్డలను చూసినట్టు మొక్కలను చూడమంటున్నాడు? ట్రైనింగ్. ఆ మాట్లాడుతున్నా అంటే ఈ మొక్కల్ని చూడబట్టినాడంటే రేపు ఆదాము ఏం చూడాలంటే యావత్తు జీవరాశిని. బాగా వినండి, యావత్ కాచుట అంటే సమార్ అంటాడు. సమార్ అంటే ఏంటో తెలుసా? ఒక గుడిలో పూజారి పనిచేసే పని ఉంటుంది చూసారా, దేవుడికి మనుషులకి మధ్యవర్తిత్వం. అంటే గుడిలో పూజారి యాజకుడు పనిచేసే పనిని సమార్ అంటారంటే, సమార్ అంటే ఏంటంటే చెప్పిన మాట వింటూ దేవుని ఆజ్ఞను పాటిస్తూ దేవునికి సర్వీస్ దాన్నే సమార్ అంటారు. అంటే సమార్ అంటే దేవుడి గుడిలో పనిచేసే పూజారి పని. అబాండ్ అంటే కుటుంబంలో పెద్ద ఆయన ఇంట్లో పిల్లలను చూసుకునే పని. అంటే రెండూ కలిపి ఏమంటాడంటే కుటుంబాన్ని చూసినట్టు చూడాలి, పూజారి పని చేస్తున్నట్టు చేయాలి, మాట వినాలి, మాట వింటూ పూజారిలాగా పనిచేయాలి, మాట వింటూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మాట వింటూ కుటుంబాన్ని చూడాలి, మాట వింటూ పూజారి పని చేయాలంటే ఈ రెండు పనులు ఆదాముకి అప్పగిస్తే ఆ రెండూ చేయలేదు. దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడిందో తెలుసా? యెహోవా దైవాలను ఎవరిని కన్నారట? ఒక మనుషుడిని కన్నారట. కంటే ఏమైందంట? చదువుదాం ఒకసారి 9వ వచనంలో. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. 9వ వచనంలో, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు నేను ఎరుగను,
అక్కడ తాగిపోతే బాగుండు, నేను ఎరుగను, చంపేశాను అన్న అక్కడతో ఆగిపోతే బాగుండు. కానీ కయ్యేనన్న మరొక మాట ఏంటి తెలుసా? నా తమ్ముడికి నేను కావలివాడనా. ఎందుకు ఆ పదం అన్నాడు తెలుసా? ఆ కావలవాడనే పదం అబాండు సమార్ అంటారు. అంటే ఇందాక ఆదాముకు దేవుడు 2:15 చెప్పి చూసాడా? ఆ 2:15 దేవుడు అన్నాడు ఏమని? నువ్వు తోటను కాయాలి, తోటను సేద్యపరచాలి. ఇప్పుడు కయ్యేని కావాలని ఏమంటానంటే, మా అమ్మ నాన్నే నువ్వు తోటను కాయమంటేనే కాయలేదు, అలాంటిది నువ్వు నా తమ్ముడిని కాయమంటే నేను కాస్తానా అంటే నీ మాట వినను. ఆ బాండు లేదు సమార్ అంటే నేను పూజారి పని చెయ్యను, నా కుటుంబాన్ని నేను ప్రేమించను, నీవు చెబితే నేను చేస్తానా? మా నాన్న తోటను కాయలేదు, మా అమ్మ తోటను కాయలేదు, ఇప్పుడు నువ్వు నన్ను ఎవరిని కాయమంటున్నావు? మా తమ్ముడిని కాయమంటున్నావు అంటే మా తమ్ముడిని కాయమంటే నేను కాస్తానా అంటే మీకు ఏమర్థమవుతుంది? బైబిల్ 11 అధ్యాయాలు చదువుతుంటే అసలు ఏం జరిగిందో మూలం అంతా అక్కడే ఉందండి. బైబిల్ అంతా చదువుతుంటే మొదటి 11 అధ్యాయంలోనే ఉంది. ఆ 11 అధ్యాయాలు మనం చెప్తుంది చూడండి. ఆదాముని కాయమన్నాడు, సేద్యపరచమన్నాడు. ఆదాముని తోటను కాయమన్నాడు, ఆదాముని తోటను సేద్యపరచమన్నాడు. మరి కయ్యేన్ని ఎవరిని కాయమన్నాడు? తోటను కాదు, చెప్పండి, తమ్ముడిని కాయమని. అంటే ప్లాన్ మారుతూ వస్తుందా లేదా? అంటే ట్రైనింగ్లోనేమో చెట్లను బిడ్డల్లాగా సహోదరుల్లాగా చూడమన్నాడు. ట్రైనింగ్ ఫెయిల్ అయ్యాక బయటకు వచ్చాక దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు చూడాల్సిన చెట్లను కాదు, మొక్కలను కాదు, జంతువులను కాదు, ఇప్పుడు చూడాల్సింది ఎవరినంటే నీ పొరుగు వాడిని చూడాలి. ఆ పొరుగుడు ఎవడో తెలుసా? తమ్ముడు. ఆ పొరుగుడు ఎవడో తెలుసా? నీలాగా పుట్టిన మానవుడు. కానీ గమ్మత్తు ఏంటంటే ఆదాము తోటను కాయలేదు, కయ్యేను తమ్ముడు కాయలేదు. ప్లాన్ మారిపోయింది. బాగా వినండి. ఇలా ప్లాన్ అంటే దేవుని ఆలోచన దినదినము వచ్చిన మానవులందరూ గండు కొడుతూనే ఉన్నారు. ఆదాము ఫెయిల్ అయ్యాడు, కయ్యేను ఫెయిల్ అయ్యాడు. ఈ ప్లాన్ ఎక్కడికి వచ్చిందో ఒక్కసారి రాజుల గ్రంథం తీయండి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 29వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 29వ అధ్యాయం 32వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం క్షమించండి 32వ వచనం ఉంటుంది. ఒక వచనం రెండో రాజుల గ్రంథం తీయండి ఒకసారి. సొలొమోను మందిరం కట్టిస్తాడు. ఆ మందిరం కట్టే అధ్యాయం తీయండి ఒకసారి. సొలొమోను మందిరం కట్టించే అధ్యాయం ఉంటుంది. కెరూబుల్ని, చెక్కల్ని, దేవదారు మ్రాణులతో కట్టే అధ్యాయం. రాజుల గ్రంథం మిస్ అయింది, మొదటి రాజుల గ్రంథం అనుకుంటా. డిజైన్ చెప్తుంటాడు దేవుడు, ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 29వ వచనం. క్షమించండి, 6వ అధ్యాయం 29వ వచనం. 6వ అధ్యాయం 29వ వచనం. మరియు మందిరపు గోడల మీద లోపలేమి ఎలుపలేమి కెరూబులు తమల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి. ఇప్పుడు బాగా వినండి, డిజైన్స్ బాగా వినండి. సొలొమోన్ని దేవుడు మందిరం కట్టమన్నాడు. ఎందుకు? దావీదు ఆశ. ఈ జాతికి వినాలి. ఏదైనా తోటకి, కయ్యేను చంపిన దానికి, సొలొమోను కట్టిన మందిరానికి, మన కుటుంబాలకి, మన సంఘాలకి సంబంధం ఉంది. ఏముంది? చదువుతున్నాం. ఏముంది? రాస్తున్నాడు, డిజైన్ చెప్తున్నాడు. మరి మందిరపు గోడల మీద లోపలేమి ఎలుపలేమి కెరూబులు తమల వృక్షాలు వికసించిన పుష్పాలు. 3 స్టైల్లో వస్తున్నాయి చూడండి. ఏంటట? తమల వృక్షాలు, వికసించిన పుష్పాలు, కెరూబులు. అలానే ఉంచి 32వ వచనం చదవండి ఒకసారి. 2 తలుపులు ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులను, తమల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారంతో పొదిగించవలను. కెరూబుల మీదను తమల వృక్షముల మీదను బంగారంతో. అంటే రిపీటెడ్గా ఏమొస్తుంది చెప్పండి? తమల వృక్షాలు, వికసించిన పుష్పాలు, కెరూబులు. ఇంకా మీకు అర్థం కావాలంటే 34 కింద వచ్చిన చదువుదాం. 2 తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండును, ఒక్కొక్క తలుపుకి 2 మడతల రెక్కలను, వాటి మీద
అతడు కెరూబులను, తామర వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకులు పొదిగించి. ఇప్పుడు చెప్పండి, 29వ వచనం నుంచి చివరి వచనాల వరకు మనకు కనబడుతుంది ఏంటంటే తామర వృక్షాలు, వికసించిన పుష్పాలు, చెప్పండి, కెరూబులు. ఈ 3 మీకు కనబడుతున్నప్పుడు మీరు జాగ్రత్త చూడండి. అంటే సొలొమోను కట్టిన మందిరంలోకి వెళుతుంటే ఏం కనబడతాయన్నమాట? డిజైన్స్, చెట్లు, వికసించిన పుష్పాలు, కెరూబులు. మీరు జాగ్రత్తగా వినండి. సొలొమోను బంగారంతో కట్టిన ఈ మందిరంలోకి అలా ముఖద్వారం గుండా లోపలికి వెళితే వెంటనే మనకి ఏ ఫీలింగ్ వస్తుంది చెప్పిన? తోటలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఏ తోట? అది ఏ తోట చెప్పండి? ఏదేను తోట. అంటే ఏదేను తోట డిజైనే చెప్పండి సొలొమోనుతో దేవుడు పెట్టించాడు. ఆ తోటలో చెట్లు, వికసించిన పుష్పాలు, వాటి దగ్గర కెరూబులు ఎలాగైతున్నాయో సేమ్ అదే మోడల్ ఎక్కడ పెట్టించాడు చెప్పండి? సొలొమోను మందిరంలో పెట్టించాడు. ఎందుకు పెట్టించాడు మీరు బాగా వినాలి. ఆ రోజు ఆ తోటను పరిపాలించాలి ఆదాము. ఆ తర్వాత కుటుంబం అనే తోటను పరిపాలకుడికి ఉండాలి కయ్యేను, ఏబేలు. ఆ తర్వాత అక్కడ మిస్ అయిన సాంప్రదాయం దేవుడు ఎక్కడ తెచ్చాడో తెలుసా? ఒక మందిరాన్ని తోటగా కట్టి మొత్తం దేశాన్ని పరిపాలించమన్నాడు సొలొమోను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆదాము ఫెయిల్ అయ్యాడు చెప్పండి, కయ్యేను ఫెయిల్ అయ్యాడు చెప్పండి, సొలొమోను ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఆదామును తోటను పరిపాలించమంటే, కయ్యేను కుటుంబాన్ని పరిపాలించమంటే, సొలొమోన్ని మందిరాన్ని తోటలాగా తయారు చేసి దేశాన్ని పరిపాలించమంటే అందరూ ఫెయిల్ అయ్యారు. బిడ్డల్లాగా చెట్లను చూడమని ఆదాముకు చెప్పాడు, సొంత తమ్మును ప్రేమించమని కయ్యేనికి చెప్పాడు, ప్రజలను ప్రేమించమని చెప్పండి సొలొమోనుకి చెప్పాడు. కానీ సొలొమోను కూడా సొంత లగ్జరీకి మరిగాడు. మీకేం అర్థమవుతుంది చెప్పండి? ఏదేను తోటలో పోయినా ఆయన సంకల్పం, ఆది కుటుంబంలో పోయిన ఆయన సంకల్పం, సొలొమోను మందిరం దగ్గర పోయిన ఆయన సంకల్పం ఇప్పుడు ఎక్కడికి వచ్చింది చెప్పనా? మన సంఘంలోకి వచ్చింది. నేను ముగిస్తున్నాను. ఇప్పుడు కదిలే వృక్షాలు ఎవరో తెలుసా? తోటి విశ్వాసులు. ఆదాముకు చెప్పింది చెప్పిన ప్రతి చెట్టును జాగ్రత్తగా చూడమన్నాడు, కయ్యేన్ని తమ్ముడిని జాగ్రత్తగా చూడమన్నాడు, సొలొమోన్ని ప్రజల్ని జాగ్రత్తగా చూడమన్నాడు. ఇప్పుడు మనకు సంఘంలో ఒక విశ్వాసిగా మనల్ని పెట్టి దేవుడు మనకు అప్పగించిన పని అని చెప్పిన, నీ పొరుగు విశ్వాసిని ప్రేమించమన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని మాట ఆదాము విని తోటను జాగ్రత్తగా చూస్తే ఆదాము జీవితం బాగుంటుంది. కయ్యేని తమ్ముని ప్రేమిస్తే కయ్యేని జీవితం బాగుంటుంది. సొలొమోను ప్రజలను ప్రేమించి మంచి పరిపాలన చేస్తే సొలొమోను జీవితం బాగుంటుంది. ఇప్పుడు మన జీవితం బాగుండాలంటే నీ నైబర్ను నువ్వు లవ్ చేయాలి. గుర్తుపెట్టుకో. మనం ప్రేమిస్తామా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎందుకు మన పంటలు పండవ చెప్పనా? ఎదుటోని చూసి ఏడుస్తామా? ఎందుకు మన పిల్లలు మనకు కలిసి రారో తెలుసా? ఎదుటోళ్ళ పిల్లలకు పేర్లు పెడతావు నువ్వు. ఎందుకు మన ఆర్థికంగా బలపడి చెప్పిన ఆర్థికంగా ₹1 కూడా 10 రూపాయలు ఎవరికీ సాయం చేయవు నువ్వు. ఆదాము సెల్ఫ్ కోసం ఎలాగైతే చనిపోయాడో, కయ్యేను సెల్ఫ్ కోసం ఎలా అయితే చనిపోయాడో, సొలొమోను సెల్ఫ్ ఇంప్లిమెంట్ కోసం ఎలాగైతే పాడైపోయాడో, ఈరోజు సంఘాలు పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పిన? నాది అని బతుకుతున్నాం కాబట్టి పాడైపోతున్నాం. నీ పొరుగులకి ఏమైపోయినా పట్టించుకో, నీ ఎదుటోళ్ళకి ఏమైపోయినా పట్టించుకో. అసలు మనం ఎందుకు బాగుపడలేకపోతున్నామంటే ఒక సూత్రం మర్చిపోదు. ఎక్కడ చెప్తున్నా ఒకసారి చూడండి. ఆదాము చేయలేనిది, కయ్యేను చేయలేనిది, సొలొమోను చేయలేనిది సంఘాన్ని చెప్తున్నాడు. ఎక్కడ? ఒక్కసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచ్చిన చదవండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకడినొకడు తనకంటే యోగ్యునిగా అని చెప్పి చెప్పండి. కయ్యేని వాళ్ళ తమ్ముడిని చంపేయడానికి కారణం ఏంటి చెప్పండి? కక్ష. ఈరోజు సంఘాల్లో గొడవలు ఏంటి చెప్పండి? కక్ష. ఈరోజు కుటుంబాల్లో కొట్టుకు చావడానికి కారణం ఏంటి చెప్పండి? కక్షలు, అసూయలు. మనకు లేవివి నడుతున్నాను. నువ్వు వ్యవసాయం చేసిన ఎందుకు నీ వ్యవసాయం నీకు కలిసి రాదు చెప్పనా? అసూయపరుడు నువ్వు. నీ కుటుంబం ఎందుకు ఆశ్రదింపడని చెప్పనా? ఎదుటి కుటుంబాన్ని చూసి ఏడుస్తావు. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఎవరైనా అడుగుతున్నాను, అసూయలు మనకు లేవా? కయ్యేని ముఖం అంట చిన్నబోయిందంట. ఏమైందట? నీ ముఖము చిన్నబుచ్చుకున్నావు. ఏమంటే ఎందుకు ముఖం చిన్నపోయింది? కయ్యేని ముఖం ఎందుకు కయ్యేని ముఖం చిన్నపోయింది చెప్పిన? తనకన్నా తన తమ్ముడిని పొగిడారు కనుక ఇది ముఖం పాడైపోయిందంట. నేను అడుగుతున్నాను, నీ ముందు ఎవరినైనా పొగిడితే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావా? మన బుద్ధి ఆడి చెప్పిన, ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే చూడలేమ్మా. అక్కడ వరకు ఎందుకు? నీ పక్కింటోడు సెకండ్ ఫ్లోర్ వేసుకుంటే నీకు షుగర్ వచ్చేది. నీకు షుగరు ఆడి కట్టుకుంటే నీకేంటి? అడుగుతున్నాను, ఎదుటోడు ఇల్లు కట్టుకుంటే చూడలేవు, ఎదుటోడు రూపాయి సంపాదించుకుంటే చూడలేవు, ఎవరైనా ఒక బండి కొనుక్కుంటే చూడలేవు, ఎవరైనా బట్టలు వేసుకుంటే చూడలేవు, ఎవరైనా పచ్చ కాపురం చేస్తే చూడలేవు, వాళ్ళకి పేర్లు పెడతాం. ఇంత దరిద్రం అంతా వెనకాల పెట్టుకుంటే దేవుడు ఆకాశ వాకిండ్లు ఇప్పి మనల్ని దీవిస్తాడా? నీ బొంద దీవిస్తాడు. నువ్వు ఎదుటోళ్ళ పిల్లలకు పేర్లు పెడితే దేవుడు నీ పిల్లలకు పేర్లు పెడతాడు. నువ్వు ఎదుటోళ్ళ కష్టానికి పేర్లు పెడితే దేవుడు నీ కష్టం మీద కొడతాడు. నువ్వు ఎదుటోళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగితే దేవుడు నీ కుటుంబాన్ని హైవేల మీదకి లాగేస్తాడేమనుకుంటున్నావు? నువ్వు ఎదుటోళ్ళ పిల్లల్ని దీవించు, దేవుడు నీ పిల్లల్ని దీవిస్తాడు. ఎదుటోడు గుప్పుడు మెదకలట్టు, దేవుడు నీకు గుప్పుడు మెదకలేదు, పట్టజాలనంత ఇస్తాడు నీకు. దేవుడు ఏమన్నాడు తెలుసా? తోటను సరిగ్గా చూడమని ఆదాము చెప్పాడు, కుటుంబాన్ని సరిగ్గా చూసుకో, పొరుగు వాడిని సహోదరుని సరిగ్గా చూసి కయ్యని చెప్పాడు, సహోదరులుగా ప్రజలను చూడమని సొలొమోను చెప్పాడు. ఈరోజు మనకు చెప్తాను చెప్పిన, నీ పొరుగు విశ్వాసం, నీ పొరుగులను ప్రేమించబడి ప్రేమిస్తున్నామా? ఒక ఆవిడ అందంట, ఆగా పాస్టర్ గారు పోనే చూసుకుందాం అందంట పక్క ఆవిడతో. చంపేస్తావాడు సంఘంలో నడుతున్నాను. సంఘంలో గొడవలు, సంఘంలో పెత్తందారులు, సంఘంలో ఇలాంటివి ఎందుకు వర్ధలమో చెప్పిన? మన బుద్ధులు మారలేదు. ఇంకా కయ్యేని గల్లు బతుకున్నారు, అసూయ పరులు బ్రతుకున్నారు, ఎదుటోళ్ళని చూడలేని వారు ఉన్నారు, ఎవడైనా బాగుపడితే చూడలేరు. కానీ ప్రభు అక్కడ ఏమన్నాడు తెలుసా? కక్ష చేత కానీ మిస చేత కానీ ఏది చేయక వినయమైన మనసు గలవారై ఒక్కనినొక్కడు తనకంటే యోగ్యనగా ఇచ్చాలి, తనకంటే యోగ్యనగా ఒకరినొకడు ఎంచుకోవాలని నడుతున్నాను. మనం ఒకరికన్నా ఒక గొప్ప, బ్రదర్ మీరు మాకన్నా గొప్ప అనాలి అని అంటావా? నీకన్నాడు గొప్ప అంటే నీకు బాగోదు మనసు. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఆర్థికంగా బాగుండాలా? ఎదుటోళ్ళకు సాయం చేయి. నువ్వు ఆరోగ్యంలో ఉండాలా? నేను మళ్ళీ చెప్తున్నాను, అనారోగ్యంలో ఉన్న వారికి సహాయం చేయి. ఉపవాస కుడుకులు ఉంటాం 3 రోజులు ఉండి ఏం చేస్తావు? ఉపవాస కుడుకులు ఏముంటుంది? ఆ 3 రోజులు ఉపవాస కుడుకుంటే ఎవరికి మిగిలండి? నీకే మిగులుద్ది. 3 రోజులు నడుతున్నాను, 3 రోజులు ఉపవాస కుడుకుండి 4 రోజులు గట్టి కొనుక్కుని తినేస్తారంటే ఇది ఉపవాసమా? పొట్ట పెరిగిపోయింది, అది ఉపవాసమా? నడుతున్నాను 3 రోజులు మిగిలిన 4 రోజులు నువ్వు వండుకుని తినేయడం కాదు, ఆ 3 రోజులు మిగిలిన బియ్యమో ఏదో ఉన్నాయిగా ఆ రేషన్ పట్టుకెళ్ళి లేని వాళ్ళకి ఇచ్చే, పేదోళ్ళకి ఇచ్చే. ఆ 3 రోజులు మిగిలిన 4 రోజులు మిగిలిన పట్టుకెళ్ళి ఎదవరాళ్ళు ఉంటారే వాళ్ళకి ఇచ్చే. దేవుడు బైబిల్లో చెప్తున్న కంటెంట్ చెప్పిన, చెట్లను చూడాలి, సహోదరులను చూడాలి, ప్రజలను చూడాలి. క్రొత్త నిబంధన సంఘంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీదిలో అన్నం లేని తల్లులు ఉంటారు, నువ్వు చూస్తావు, నీ కళ్ళ ఎప్పుడన్నా పెట్టావా? వాళ్ళ కొడుకులే చూస్తలేదు, మాకెందుకంటే నడుతున్నాను. వాళ్ళ కొడుకులు సన్నాసిగాళ్ళు, నీకేమైంది? నువ్వు చచ్చికెళ్తున్నావుగా. గుప్పిడి మెతుకులు నీకు పెట్టాలనిపించదా? వయసు అయిపోయిన తల్లులు ఉన్నారు, మందులు కొనుక్కునే ఓపుకున్నది. ఎప్పుడు నీకు కనీసం వాళ్ళకి ఒక మందులన్నా అందించాలని నీకు అనిపించలేదా? పొరుగోడు మనలాంటి మనిషి ఇక్కడ దొలుతున్నాడు, వాడికి బట్టలేకంటే ఎప్పుడైనా కనీసం నీ పాత బట్ట అన్న ఇచ్చావా? ఆ బీరువాలో దశతో ఆ పాత బట్టలన్నీ. దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాలని చెప్పినా, దేవుడు నీకు డబ్బు ఇవ్వాలంటే మళ్ళీ చెప్తున్నాను, ఎదుటోళ్ళకి ఇవ్వడం నేర్చుకో. దేవుడు నీకు పంట ఇవ్వాలంటే ఎదుటోళ్ళకి పెట్టడం నేర్చుకో. దేవుడు నీ కుటుంబాన్ని ఇంకా ఆశీర్వదించాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని పంచడం నేర్చుకో. దేవుడు నీకు ఆకాశ వాక్యం ఇప్పాలంటే ఎదుటోడికి గుప్పులు ఇప్పడం నేర్చుకో, అప్పుడు ఇస్తాడు. అందుకే ఈ సూత్రం నీకు నాకు అర్థం అవ్వలేదు, కానీ టీవీ నైనుడికి అర్థమైంది. ఆ టీవీ నైనుడు వేస్తాడు ఏమని తెలుసా? ప్రార్థించే పెదవుల కన్నా. చెప్పండి ఎక్కడిది టీవీ నైన్కి ఆ కొటేషన్ ఎక్కడ చెప్పండి? యాకోబు పత్రికలో ఉన్నది. యాకోబు పత్రికలో టీవీ నైన్కి ఎక్కడిది? మదర్ తెరీసా చెప్పింది. మదర్ తెరీసా చెప్పిన కొటేషన్ టీవీ నైన్ వేస్తున్నాడు. ఆ యాకోబు పత్రికలో ఏమంటే చెప్తున్నా, ఇదిగో ప్రార్థన మాత్రమే కాదు, పాటలు మాత్రమే కాదు, కూర్చోవడం మాత్రమే కాదు. నీ సంఘంలో పేదోళ్ళు లేరా? నీ సంఘంలో బట్టలు లేని వాళ్ళు లేరా? నీ సంఘంలో ఏడుస్తున్న వాళ్ళు లేరా?
నీ సంఘంలో ఒంటరి అయిపోయిన వాళ్ళు లేరా? నీ ఈదుల్లో ఎందరో అమాయకులు లేరా? వాళ్ళు ఎప్పుడు నీ కంటికి కనబట్టలేదా? నువ్వు వీళ్ళని చూడకపోతే దేవుడు ఒక రోజు అడుగుతాడు. దాని పేరు జడ్జిమెంటే. ఆ తీర్పు దినాన్ని నేను ముగిస్తున్నాను. ఆ తీర్పు దినాన్ని దేవుడు ఏమంటాడు తెలుసా? ఒకరోజు నాకు ఆకలి వేసింది, మీరు నాకు అన్నం పెట్టలేదు అంటాడు. ఒకరోజు నేను తప్పుకున్నాను, నాకు దాహం ఇవ్వలేదంటాడు. ఒకరోజు నేను చలితోన్నాను, నాకు దుప్పటి ఇవ్వలేదంటారు. మనం అంటాం, నీకెప్పుడు ఆకలేసింది, మా ఇంటికి ఎప్పుడు వచ్చామంటావు? నోర్మే, ఆ మిక్కిలి అల్పులైన సహోదరులకి మీరు అన్నం పెట్టలేదు కనుక మీరు నాకును అది కాదు ప్రభు కానుక, నీ కానుక నేను తగలెట్ట. నువ్వు దేవుడికి నడుతున్నాను, దేవుడికి ఇవ్వడం అంటే గుర్తుపెట్టుకుని నీ పొరుగుని కూడా చూడాలి. నా సీక్రెట్ నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నా సంపాదనలో దేవుడు నాకు 10 రూపాయలు ఇస్తే ఆ సూత్రం మీరు పాటించండి, మీరు కూడా ఆశీర్వదింపడతారు. దేవుడు మనకు 10 రూపాయలు ఇస్తే మొదటి భాగం దేవుడు తీయండి, రెండో భాగం పేదోళ్ళు ఖర్చు చేయడానికి తీయండి, మూడో భాగం నీకు నీ కుటుంబాన్ని తీసుకో. అదిరిపోతా ఫైనాన్షియల్గా. నువ్వు తీయు, మొదటిది నీకే, రెండోది నీకే, చెప్పండి, మూడోది నీకే. అందుకే దేవుడు మనల్ని ఎక్కడెట్టాలో చెప్పండి అక్కడే పెడతాడు. దేవుడికి మన సంపాదనలో ఇవ్వాలి, పొరుగురికి మన సంపాదనలో పేదోళ్ళకి ఖర్చు పెట్టాలి, మూడోది నీ భాగం నీ కుటుంబాన్ని ఖర్చు పెట్టుకోవాలి. ఇలా ఫైనాన్స్ మీరు జడ్జ్ చేస్తే దేవుడు ఒకరోజు అంటాడట, ఆ మిక్కిలి అలుపులైన సహోదరులకు నువ్వు అన్నం పెట్టావు కనుక నాకును పెట్టావు. నేను రోగినై ఉన్నప్పుడు నన్ను హాస్పిటల్కి చూడడానికి వచ్చావు అంటాడు దేవుడు. నువ్వెప్పుడు హాస్పిటల్ ఉన్న ప్రభు అంటే, పలానా పిల్లలు, పలానా తల్లులు, పలానా పెద్ద ఆయన హాస్పిటల్ ఉంటే ఆయన చూడడానికి ఆ రోజు వెళ్ళి గుప్పుడు మెతుకులెట్టావే, వాళ్ళకి పెట్టావు కనుక చెప్పండి నాకు నువ్వు చేసావు అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఇదేమీ చేయకుండా మేము అరగంట ప్రార్థన చేస్తామండి. ఎవడకు కావాలి నీ అరగంట ప్రార్థన? ఇదేం చేయకుండా అరగంట ఆరాధన చేద్దాం. ఎవరికి కావాలి నీ ఆరాధన? ఆరాధన అర్థవంతంగా ఉండాలన్నా, అరగంట ప్రార్థన లెక్కల్లోకి రావాలన్నా, నీ డివోషనల్ లైఫ్ తూకానికి సరిపోవాలి అంటే నీ పొరుగుని ప్రేమించాలి. నేను ముగిస్తున్నాను. కనబడని దేవుడిని నేను ప్రేమిస్తున్నానని చెప్పాలంటే గ్రంథం ఏముందో తెలుసా? ముందు కనబడుతున్న ఈయన ప్రేమించు. ఆయన ప్రేమిస్తున్నానని గుర్తు ఈయన పేర్లు ఎట్టడం మానే, ఎదుటోళ్ళని చూసి ఏడవడం మానే. ఒకవేళ నీకన్నా బాగా ఇల్లు కట్టుకున్నా, ప్రభా వాళ్ళని దీవించావు, ఆశీర్వదించావు, ఆ బిడ్డలను దీవించినందుకు నేను సంతోషిస్తున్నాను ప్రభా, నీ చిత్తం అయితే నన్ను దీవించు ప్రభా అని, అంతే తప్ప ఆ సంపాదించిన దానికి మీ ఇద్దరు పక్కకు పోయి ఆడు ఎలా కడుతున్నాడో తెలుసా? నీకు పాడి కడతాడు ఎలా మాటలు మాట్లాడేవంటే. ఎదుటోళ్ళు పిల్లలకి పేర్లు ఎడతారండి చాలామంది. నడుతుంది పెట్టవచ్చు, అలాగా వాళ్ళ వయసుకు వచ్చిన పిల్లలు అక్కడ ఉంటారు, వాళ్ళ పిల్లలకి పేర్లు ఎట్టవచ్చా? నీకు లేరు ఆ పిల్లలు. ఎదుటోళ్ళు భార్యలకు పేర్లు ఎడతారు, నీకు లేదా భార్య? ఎదుటోళ్ళు భర్తలకు పేర్లు ఎడతారు, నీకు లేదా భర్త అని అడుగుతున్నాను. ఎదుటోళ్ళు కుటుంబాల పేరు, నీకు లేదా కుటుంబం? దేవుడు ఏమంటే చెప్పండి, నువ్వేం విత్తుతావో చెప్పండి అదే కోస్తావు. బయట వాళ్ళు దాన్ని కర్మ అంటారు, బయట వాళ్ళు ప్రకృతి ధర్మం అంటారు. వీటన్నిటికి మించిన పదం చెప్పినా నువ్వు విత్తిందే కోస్తావు అన్నాడు దేవుడు. నువ్వు ఎదుటోళ్ళకి మంచి చేస్తూ వెళ్ళు, మంచిని కోస్తావు. ఎదుటోళ్ళని గాయపరుస్తూ వెళ్ళు, గాయాన్నే కోస్తావు. ఎదుటోళ్ళకి భోజనం పెడితేళ్ళు సమృద్ధి అనే పంటను కోస్తావు. నువ్వు ఏది ఎత్తుతావో చెప్పండి అదే కోస్తావు. ఇదంతా ఎక్కడి నుంచి చెప్పుకొస్తున్నాడు చెప్పిన? ఏదేను తోటలో అని చెప్పుకొస్తున్నాడు. ఆదాము చేయలేదు, కయ్యేను చేయలేదు, చెప్పండి సొలొమోను చేయలేదు. ఇప్పుడు ఎవరున్నాం చెప్పండి? సంఘంలో మనం ఉన్నాం, ఎక్కడ మనం చెయ్యాలి. దీన్ని ఏమంటే చెప్పిన? ఇది ఒక తోట, సంఘం ఒక తోట. ఈ తోటలో ఉన్న చెట్లు, జీవవృక్ష ఫలాలు ఇదిగో కనబడుతున్నారు చూసారా? వీళ్ళని ఒకరినొకరు మనం కాపాడుకోవాలి. ఇందులో చెల్లెళ్ళు ఎవరైనా, వయసులో ఉన్న చెల్లెళ్ళు, వయసులో ఉన్న తమ్ముళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారు అనుకోండి, మీ ఇంట్లో చెల్లి కానీ మీ ఇంట్లో తమ్ముడు కానీ ఏదైనా తప్పు చేస్తే నువ్వు ఎంత దివారాత్రులు ఆలోచించి యాక్షన్ తీసుకుంటావో, నీ సంఘంలో యువత పాడవుతున్నప్పుడు కూడా అంతే బాధ్యతను తీసుకోవాలి. ఇది తోట. నీ ఇంట్లో ఎవరైనా, నీ తోబుట్టు ఎవరైనా తప్పుడు పని చేస్తే నువ్వు ఎంత ఆవేదనకు గురవుతావో, నీ సంఘం పాడవుతున్నప్పుడు కూడా అంత బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఈ తోటను కాపాడుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రభు అంటాడు, ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. క్రీస్తు మనసు ఏంటో తెలుసా? ఎవరో కుష్ఠరోగి అక్కడ ఉంటే ఆ కుష్ఠరోగులను ఊరు వదిలేసింది, మోతుపరులు వదిలేశారు, అందరూ వదిలేశారు. అందరూ వదిలేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన చేయబట్టుకుని అంటాడు, మీరు శుద్ధులు ఒకటి నాకు ఇష్టం అంటాడు. వాళ్ళకి ఏదైతే ఈయనకి ఎందుకండి? ఇది క్రీస్తు మనసు.
ఎవరింట్లోనో పెళ్ళి ఆగిపోతుందంట, వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఆగిపోతే ఆ పెళ్ళి గౌరవం కాపాడడానికి ఆ పెళ్ళి గౌరవాన్ని భుజాల మీద వేసుకుని ఆ పెళ్ళి గౌరవం కాపాడాలి. కానాను పెళ్ళి గౌరవం. ఆ పెళ్ళింట్లో ఏది జరిగితే దీనికి ఎందుకండి? ఎవరో ఎదవరాండ్లు కొడుకు చనిపోయాడట, ఆ తల్లిని వాదార్చడానికి ఆ తల్లి భుజాల మీద చెయ్యేసి, అమ్మ బాధపడకమ్మ, నీ కొడుకుని మళ్ళీ బతికిస్తానని ఆ కొడుకుని బతికించి మళ్ళీ ఆ తల్లి కన్నీళ్ళు తుడిచాడు. ఆ ఇంట్లో ఏడుస్తే ఆ ఇంటికి వెళ్తాడు, ఈ ఇంట్లో పరుగు పోతే ఆ ఇంటి పరుగు కాపాడతాడు, ఇక్కడెవరో ఏడుస్తుంటే వాళ్ళ చేతులు పట్టుకుంటాడు. ఈయనకి ఎందుకు తెలుసా? ఇది క్రీస్తు యేసున కలిగిన మనసు. మనం క్రీస్తుని నమ్మిన వారం అయితే మనం కూడా చేయాల్సిన పని చెప్పిన, ఎదుటోళ్ళు బాధలు ఎలాగైతే ప్రభు భుజాల మీద వేసుకున్నాడో చెప్పండి, మనం కూడా ఎదుటివారి బాధల మీద వేసుకోవాలి. ఇప్పుడు నాకు 4 కేసులు చెప్తారు, ఏమంటారంటే అలా కాదన్న అంతా మేలు చేసే కాళ్ళు తిరగబడ్డారంటే యేసు ప్రభు మీద కూడా తిరగబడతారు. నేను అడుగుతున్నాను, తిరగబడేవాడిని తిరగబడి, కానీ మనం మేలు చేసిన మొఖం మీద ఉమ్మేసిన మనం మేలు చేయడానికే పిలువబడ్డాం. యేసు ప్రభుని చంపేసింది ఎవరు చెప్పినా? రొట్టెలు తిన్నోళ్ళే. యేసు ప్రభుని చంపేసింది ఎవరు చెప్పినా? మెస్సయ్య నరిసిన వారే. యేసుప్రభుని చంపేసింది ఎవరు చెప్పినా? స్వస్థత పొందిన వారు. కానీ ఆయన ఏమన్నా తెలుసా? ఇన్ని జరిగిన తండ్రి మీరేమి చేయొచ్చు నేను అడుగుతున్నాను. నువ్వు మేలు చేస్తావు, వీళ్ళు కీడే చేస్తారు. ఇది మనుషుల స్వభావం. నువ్వు మంచి కోరతావు, వాళ్ళు నీ కీడే కోరతారు. కానీ వాళ్ళు ఏం చేసినా నువ్వు చెయ్యాల్సిందే చెయ్యాలి. ఎందుకంటే ప్రభు నాకు కలిగిన మనసు. నువ్వు వాళ్ళకి పెడితే దేవుడు నీకు పెడతాడు. నువ్వు వాళ్ళని వాదారిస్తే దేవుడు నీకు ధైర్యం చెప్తాడు. నువ్వు ఎదుటోళ్ళకి ఏమి ఎత్తుతావో దేవుడు నీకు అదే పంటనిస్తాడు. అందుకే క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మనకు కలిగి ఉండాలి. తోటను కాపాడుకోవాలి ఆయన, తమ్ముడిని కాపాడుకోవాలి ఈయన, ప్రజల్ని కాపాడుకోవాలి సొలొమోను. ఇప్పుడు మనం చెప్పండి, పొరుగుల్ని సంఘాన్ని మనం కాపాడుకోవాలి. నీ ఎదుటి మనిషి నువ్వు ప్రేమించకపోతే నీ భక్తి దేనికి? నువ్వు దేవుడిని నమ్మడం దేనికి? ఎదుటోళ్ళు బాధలు ఉంటే నీకు జాలి కూడా కలగట్లేదంట. గుండె అది ఎలాంటి రాతి గుండె, ఏమనాలి? ఒకరు బాధపడితే నీకు బాధ అనిపించట్లేదా? కష్టం అనిపించట్లేదు? అందుకే దేవుడు అన్నాడు మనం సంఘాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ తోటలో ఎవరైతే ఈ చెప్పిన మాట విని గెలుస్తారో అసలు తోట ఒకటి ఉందంట, దాని పేరు పరదేశ్. పరదేశ్ అంటే ఏంటండి? దాని ఆంగ్లంలో ప్యారడైజ్ అన్నారు. ప్యారడైజ్ అంటే దమ్ బిర్యానీ కదా, చెప్పండి. ప్యారడైజ్ అంటే రైట్ రూట్ వర్డ్ ఏంటంటే ఉద్యానవనం అని. ఉద్యానవనం అంటే ప్యారడైజ్ అంటే ఉద్యానవనం. ఈ సంఘం అనే వనంలో ఎవరైతే సరిగ్గా దేవుడు చెప్పిన మాట విని అబాండ్ సమర్ అంటే చెప్పిన మాట విని ఎవరైతే నడుస్తారో ఈ జయించిన వాడిని జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాట. ఆ జీవవృక్ష ఫలం ఎక్కడుందంట? పరదేశులు ఉన్న జీవవృక్షం. అంటే ఆదాము మిస్ అయిపోయిన జీవవృక్ష ఫలం, కయ్యేనికి దూరం అయిపోయిన జీవవృక్ష ఫలం, ఎవరికి రాజులకి దొరకని ఆ జీవవృక్ష ఫలం ఇప్పుడు ఎదురు చూస్తుందంట. పోలికగా ఆ జీవవృక్ష ఫలం ఎవరికి ఇస్తారు చెప్పిన? ఎదుటోళ్ళని ప్రేమించి, ఎదుటోళ్ళని ఆదరించి ఎవరైతే దేవుని మాట వింటారో ఆ దేవుని మాట విన్న వారినే జీవవృక్ష ఫలము దేవుడు అనుగ్రహిస్తాడంట. అంటే ఆ ఫలం ఇంకా మన కొరకు చెప్పండి ఎదురు చూస్తోంది. నేను ముగిస్తున్నాను. ఒక్కసారి ఆదికాండం తీయండి, 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం మొదలు వచనం. ఆదికాండం 2వ అధ్యాయం మొదలు వచనం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా విశ్రమించెను. కాబట్టి దేవుడు 7వ దినం ఆశీర్వదించి పరిశుద్ధపరచని అనగా దానిలో దేవుడు తను చేసినట్టు సృజించినట్టు పని అంతటి నుండి విశ్రమించాడు. 2 సార్లు పదం వచ్చింది ఏంటంటే విశ్రమించాడు. ప్రశ్న అడిగి చెప్పండి, విశ్రమించడం అంటే ఏంటండి? చెప్పండి. విశ్రమించడం అంటే రెస్టా? రెస్ట్ అంటే విశ్రమించడమా? చెప్పండి. ఏంటి విశ్రమించడం అంటే? విశ్రమించడం అంటే పదాల సందర్భానుసారం. ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను అనుకోండి, సహోదరులు జేమ్స్ గారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నామంటే దాని అర్థం ఏంటి? వేదిక మీదకి వచ్చి కూర్చోమని. అలా కాకుండా సీపురు ఎక్కడ ఉందని అడిగాను అనుకోండి, ఎందుకు బావో అని అడుగుతారు, ఎందుకంటే అలంకరించమన్నారుగా. బుడగలు ఎక్కడ ఉన్నాయని అడిగాను అనుకోండి, ఆ వెనకాల కట్టని అడుగుతున్నాను. అలంకరించడం అంటే సీపురెట్టు తొడమని కాదు, బుడగలు కట్టమని కాదు. నేను కూర్చోవడమే. మీకు అర్థమవుతుంది కదా సందర్భానికి పదం పడుతుంది. అలాగే విశ్రమించడం అంటే రెస్ట్ కాదు. విశ్రమించడం అంటే చెప్పిన అక్కడ దాని అర్థం ఏంటంటే సమస్త పనిని చేసిన దేవుడు
అక్కడ సెటిల్ అయ్యాడు. ఎక్కడ? ఆదాముతో అవ్వతో. ఆదామవ్వతో దేవుడు ఉండాలనుకున్నాడు. ఎప్పుడు మాటింటే ఉంటాడు, కానీ వాళ్ళు వినలేదు. చెప్పండి, ఆయన ఉండలేదు. కుటుంబంలో ఉండాలనుకున్నాడు, వాళ్ళు వినలేదు, ఉండలేదు. సొలొమోను మందిరంలో ఉండాలనుకున్న తన మహిమ, ఆయన వినలేదు, ఉండలేదు. ఇప్పుడు సంఘంలో ఉంటాడు. నడుతున్నాను, ఎక్కడ 2-3 ఆయన నామాన్ని కోరుకుంటారో అక్కడ ఉంటాడు. ఇక్కడ జయించిన వాడిని తీసుకెళ్ళి చెప్పండి, పరదేశంలో ఉన్న జీవవృక్షం. అంటే ఈ 2వ అధ్యాయంలో మిస్ అయింది. మరలా ఎక్కడ రాబోతుంది చెప్పిన? ప్యారడైజ్గా రాబోతుంది. దాని పేరు ఉద్యానవనం. ఆ ఉద్యానవనం ఎలా ఉంటుందో తెలుసా? ఆదాం పోగొట్టేశాడే ఆ జీవితం మళ్ళీ మనకు రాబోతుందంట. ఆ ఆదాం పోగొట్టిన జీవితం చెప్పిన, అక్కడ చావు ఉండదు. చెప్పండి, ఎండ ఉండదు, వడగాలు ఉండదు, ఏ జబ్బులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, అసలు ఏ సమస్యలు ఉండవు. మళ్ళీ పోయిన జీవితం త్వరలోనే రాబోతుంది. ఆ లైఫ్ నీకు రావాలి అంటే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఆదాము తోటను ప్రేమించాలి, కయ్యను తమ్మును ప్రేమించాలి, సొలొమోను ప్రజలను ప్రేమించాలి. నువ్వు నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఎవరైతే ఇది ప్రేమిస్తారో ఆ తోటలో పోయిన జీవితం చెప్పండి, మళ్ళీ పరదేశ్ అనే తోటలోకి మనం వెళ్ళబోతున్నాం. అక్కడ జీవవృక్ష ఫలం మనకు ఎదురు చూస్తుంది. అక్కడ ఎలా ఉంటుందంటే మళ్ళీ మహిమ జీవితం మనకు రాబోతుంది. ఆ ఆదాము చెడగొట్టిన జీవితం ఈ ఆదాము ద్వారా మళ్ళీ మనకు రాబోతుంది. ఈ ఆదాము పేరే నజరైడైన యేసు. ఆయన నేడు రేపు వస్తాడు. ఈ ప్రేమించిన వారిని అందరినీ తీసుకెళ్తాడు. స్వార్థంతో బతికిన వారిని, సొదొమ గొమొర్రాలో ఎలాగైతే నాశనం అయిపోయారు అగ్ని గంధకాలకి, స్వార్థపరులు కూడా అలాగే నాశనం అయిపోతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సంఘం అనేది కేవలం వచ్చి వెళ్ళిపోయేది కాదు తండ్రి. 4 పాటలు 4 మాటలు మాట్లాడుకుని వెళ్ళిపోవడం సంఘం అయితే, దీనికి ఆటో యూనియన్కి పెద్ద తేడా ఉండదు దేవ. సంఘానికి బాధ్యత ఉంది. పొరుగువారిని ప్రేమించాలి, అర్థం చేసుకోవాలి, సేవకులు చెబుతున్న మాటను, ఆజ్ఞను తండ్రి లోబడి పాటించాలి. ఇది ఏ సంఘం అయితే జరిగిస్తుందో ఆ సంఘం తండ్రి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ మాటలు విని కూడా తండ్రి ఎదుటివారు తండ్రి ఎదుగుదలను చూసి వారవలేని బుద్ధి, కయ్యేని లాంటి బుద్ధులు ఎవరికైనా ఉంటే, కయ్యేని ఎలాగైతే దేశదిమ్మరై నాశనం అయిపోయాడో, ఎదుటోళ్ళ యొక్క నాశనాన్ని కోరుకున్న వారు కూడా నాశనం అనే పంటనే కోస్తారు దేవ. ప్రభువుకున్న మనసు అది కాదు తండ్రి. ప్రభువు నమ్మని ఏ వ్యక్తికైనా ఉండాల్సింది ఎదుటి వారిని గొప్పగా చూడాలి తండ్రి, ఎదుటి వారిని ఆశీర్వాదకరంగా మేము చూడాలి దేవ. అది ప్రభువు నాకు కలిగిన మనసు. ఎవరైతే తండ్రి ఇది చేస్తారో ఆ సంఘాలు బాగుంటాయి, ఆ ఊరు బాగుపడుతుంది, ఆ ప్రాంతాల తండ్రి వర్ధిల్లుతాయి. స్థానిక దైవజనుల్ని, ఆయనకి ఇచ్చిన యవనస్తుల్ని, సంఘ పెద్దల్ని, విశ్వాసుల్ని అందరినీ దీవించండి. తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ సభ వెనకాల పడిన ప్రతి ఆర్థిక కష్టాన్ని ఫలభరితంగా మార్చండి. పాటలు పాడిన తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని దీవించండి తండ్రి. సంగీతకారుల్ని ప్రతి ఒక్కరిని తండ్రి మీరు బలపరుస్తారని కోరుతూ, ఈ వాక్యం వినకుండా పెడచెవిని పెట్టిన వారు ఎవరు ఉంటే వారిని క్షమిస్తారని అర్థిస్తూ ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.